నమస్కారం సార్. చాలా లక్కీయెస్ట్ డే. ఎవరు మీగా నాకా? నాకు మీకు లక్కీయెస్ట్ మీరు చెప్పాలి, నేను కాదు కదా. ఓకే. ఎందుకంటే ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ లాంగ్ ఇయర్స్. మీతో ఫోన్లో మాట్లాడడం లేకపోతే చాటింగే తప్పించి మన ఇద్దరు అసలు నాకు తెలిసి ముఖాముఖి మనం కలిసింది కూడా లేదనుకో. ఎక్కడ సినిమా ఫంక్షన్లో కలవడమే, ఏదో జస్ట్ దూరం నుంచి హైవే తప్పించి. అంటే నేను పబ్లిక్ ఫిగర్ని, మీరే సీక్రసీ మెయింటైన్ చేస్తుంటారు. నేను సీక్రెట్ సార్, నేను ప్రతి ఫంక్షన్కి వస్తాను. ఓకే, వస్తానా? మనం ఎంత అంటే పర్సనల్గా కూర్చుని ఫస్ట్ టైం ఆ భాగ్యం, పైగా ఆ అదృష్టం ఇప్పుడే కలిగింది నాకు. అందుకే నేను చెప్పాను. రెండోది ఏంటంటే అసలు యూట్యూబ్లో చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఉండే డైరెక్టర్ ఎవరంటే మీరు. అలా ఏం లేదండి. సరేండి, ఫంక్షన్లు ప్రెస్ మీట్లు ఎక్కువ వెళ్తాను, ఇంటర్వ్యూలు తక్కువనే. ఇంటర్వ్యూలు అసలు ఇక్కడ ఉన్నాయి, అసలు చాలా లేదు. నాకు తెలిసి గతలకండు గణేష్ టైంలో కూడా మీరే ఇంటర్వ్యూ ఇచ్చినట్టు లేదు. ఇచ్చాను. లేదు, నేను ఒకటే రోజులో 11 ఇంటర్వ్యూలు ఇచ్చాను యూట్యూబ్ ఛానల్. అవునా? అయితే గుర్తులేదు నాకు. అంటే మీ యొక్క దృష్టిని ఇంకా మేము సంపాదించుకోకపోవడం. అప్పటికి నేను వీడియో ఇంటర్వ్యూ చేసి ఉండకపోవచ్చు, మీరు వీడియో ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలి, చేసి ఉండకపోవచ్చు. అందువల్ల సరే, ఎందుకు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఎందుకంటే నాకు నచ్చింది ఏంటంటే మిస్టర్ బచ్చన్ అనే టైటిల్. ఓకే. ఎందుకంటే సబ్జెక్ట్ నుంచి దూరం జరిగి ఆ హీరో క్యాప్టెన్గా ఉండేలాగా, ఆ టైటిల్ని ఆ హీరో గుర్తుకొచ్చేలాగా చాలా మంచి టైటిల్. క్రెడిట్ గోస్ టు మాస్ మహారాజ్ అండి. రవితేజ్ గారు పెట్టారు టైటిల్. నేను ఒక టైటిల్ అనుకుంటాను, ఒక పేరు కావాలి, కింద నామ్తో సునాహోగా అనేది క్యాప్షన్ అని చెప్పాను. నేను టైటిల్ ఒక 2 డేస్లో చెప్తాను, కానీ కింద నామ్తో సునాహోగా అయితే మిస్టర్ బచ్చన్ ఎలా ఉంటుంది అని ఆయనే అన్నారు. ఓహో. సో నాకు కూడా సెంటిమెంట్గా నేను రొమాంటిక్ రిషియన్ టైటిల్ పెట్టినప్పుడు దాన్ని మిరపకాయ చేసింది ఆయనే. ఓహో. సో మిరపకాయ టైటిల్ కూడా ఆయనే పెట్టారు. మిరపకాయ ఏం పెట్టారు టైటిల్? మిరపకాయ టైటిల్ పెట్టింది మీరు పెట్టింది. నేను రొమాంటిక్ రిషి. అబ్బో. సో ఇదేదో సెంటిమెంట్గా అనుకోకుండా కలిసి వచ్చిందని చెప్పాను. సో మిస్టర్ బచ్చన్ టైటిల్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు అనే. ఎందుకంటే గబ్బర్ సింగ్ కూడా ఆ టైటిల్, అవును, కళ్యాణ్ గారు పెట్టారు. కళ్యాణ్ గారు పెట్టిన ఎవరు? అది కూడా ఇట్లా ఈ ఒక ప్యాటర్న్ సినిమాలకి. హీరోలు టైటిల్ పెట్టిన తర్వాత దాన్ని జస్టిఫై చేయడానికి మళ్ళీ మేము చాలా చేయాలి. ఇది రవితేజకి అయితే చేయకలేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ చాలా సినిమాల్లో అమితాబ్ ఫ్యాన్ కింద అమితాబ్ ఇది అన్నీ ఉన్నాయి కాబట్టి అది దాంతో ముందు బుల్లెట్ లాగా టైటిల్ అయితే వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ. సో రెండోది సబ్జెక్ట్. సో అది అందరికీ తెలుసు, ఏదో ఒక థ్రెడ్ రీమేక్ తీసుకున్నాను. బట్ గతలకొండ గణేష్ టైంలో కూడా ఈ టాక్ వచ్చింది, కానీ దాన్ని మార్చిన విధానం చూసి జనాలంతా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఎలా ఉండబోతాం సార్? నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది, నేను రైటర్గా ఇండస్ట్రీకి వచ్చాను. నేను రైటర్గా ఆల్మోస్ట్ గోస్ట్ రైటర్గా ఒక 35 to 40 ఫిల్మ్స్ చేశాను నేను. ఐ మైసెల్ఫ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఎండమూరి గారు. సో ఎవరో ఎక్కడో సోషల్ మీడియాలో 10 మంది రీమేక్ చేస్తున్నాడు, త్వరగా రాయడా, అవన్నీ పట్టించుకున్నాను. ఎందుకంటే ఒక సినిమా తీయడానికి ఒక పుస్తకం లేదా ఒక పేపర్లో వచ్చిన ఒక న్యూస్ లేదా ఒక కొటేషను లేదా బయట మనకు తమాషా కనిపించే ఒక క్యారెక్టర్, ట్రైన్లో వెళ్తున్నప్పుడు బయట మాట్లాడుతున్నప్పుడు ఒక విచిత్రంగా ఉన్న క్యారెక్టర్, జస్ట్ లైక్ యూ, ఏదన్నా ఇన్స్పైర్ అవ్వచ్చు. విచిత్రం ఏదైనా ఇన్స్పైర్ అవ్వచ్చు. ఏం విచిత్రంగా ఉన్నాను చెప్తాం కదా, ఇప్పుడే కదా బిగిన్. సో ఏదైనా ఇన్స్పిరేషన్ అయినప్పుడు ఒక సినిమాకి ఇంకో సినిమానే, ఒక నవల, ఒక కథ, ఒక కొటేషన్ ఇన్స్పైర్ అయినప్పుడు ఒక సినిమాకి ఇంకో సినిమా ఎందుకు ఇన్స్పైర్ అవ్వకూడదు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ నాకు నచ్చినప్పుడు అరే ఈ సినిమా ఇలా చేస్తే బాగుంటుంది. ఎప్పుడైనా సరే చేయడం చాలా కష్టం, చేసిన తర్వాత సలహాలు ఇవ్వడం చాలా ఈజీ. సో లక్కీగా ఇప్పుడు మీరు కూడా చాలా మంది సినిమాలు చూసినప్పుడు బయట కుర్రోళ్ళు టీ షాపుల దగ్గర లేకపోతే ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు ఆ సీన్ అలా తీసుకుంటే బాగుంటుంది, ఈ సీన్ అలా తీసుకుంటే డిస్కషన్ చాలా కామన్గా వస్తుంటుంది. భగవంతుడు దేవలన నేను అలా తీసే పొజిషన్లో ఉన్నా, ఊరికే మాటలు కాకుండా నేను తీసే పొజిషన్. నాకు సినిమా నచ్చినప్పుడు దీన్ని ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది కదా అని ఒక సగటు ప్రేక్షకుడు అనుకున్నప్పుడు నేను ఆ స్థాయి నుంచి కాస్త కష్టపడి నేను తీసుకునే పొజిషన్లో వచ్చాను. కాబట్టి నేను బాధ్యత రైట్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆ సినిమా కొనుక్కొని నాకు నచ్చినట్టుగా తీసుకునే దాంట్లో ఉన్నాను. కాబట్టి ఇఫ్ ఐ లైక్ సంథింగ్ ఐ విల్ డూ ఇట్ ఇమీడియట్లీ. అండ్ దీంట్లో అంటే గబ్బర్ సింగ్ నుంచి మొదలెడితే నా సినిమాలు చూసి ఎవరైనా ఇతను రీమేక్ డైరెక్టర్ అని అనుకుంటే వాళ్ళకి సినిమా జ్ఞానం లేదనుకొని జాలిపడడం తప్ప నేను దాని పెద్ద సీరియస్. నిజానికి ఇది గమ్మత్తైన విషయం ఏంటంటే ఒకే పాయింట్తో రకరకాల సినిమాలు వస్తుంటాయి. ఒక రివెంజ్ డ్రామా కావచ్చు, ఫ్యామిలీ డ్రామా, లవ్ స్టోరీస్, అప్పుడు ఎవరు ఏం మాట్లాడరు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన నిన్న రాయన్ సినిమా చూస్తే ఒక అన్నయ్య బాగా ప్రేమగా చూసుకున్న 2 తమ్ముళ్ళు, వాళ్ళే అతను వెన్నుపోటు పడ్డాడు. ఈ డ్రామాతోటి మనకి 4 సినిమాలు వచ్చాయి. మళ్ళీ దాన్నే కొత్తగా చెప్పినప్పుడు ఎవరు పాయింట్అవుట్ చేయరు కాదు చెప్పారు. బట్ ఇదే రీమేక్ అనేసరికి అదే సార్, ఇప్పుడు
నేను ఆ సినిమా చూడలేదు, సో ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దట్. ఫర్ ఇన్ ఎగ్జాంపుల్ జనరల్ చాలా సినిమాలు ఉంటాయి. అనేది సేమ్ లైన్ తీసుకుని మీ స్టైల్లో చెప్తే ఎవరేం మాట్లాడరు, బట్ వేరే కథ తీసుకున్నారు అనేసరికి నేను చెప్పాను కదా చాలాసార్లు, నేను ఇండస్ట్రీకి వస్తున్నప్పుడే చుట్టాలు అంటే ఎందుకు అలా అవ్వచ్చు, మాట్లాడతారు చుట్టాలు అవ్వచ్చు, వీధిలో ఉండే కుర్రోళ్ళు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మనతో పాటే రోజే తిరిగి వాళ్ళు వచ్చి ఆడో పెద్ద డైరెక్టర్ అంట, ఆడో స్పీల్బర్గ్ మన ఇండస్ట్రీకి వెళ్తున్నాడంట అని చెప్పి చాలా మంది చాలా కామెంట్లు చేశారు. ఇప్పుడు మీరు ఎర్లీ డేస్లో ఇండస్ట్రీకి రాకముందు ఇలా సినిమాలు ఇంట్రెస్ట్ నేను వెళ్దాం అనుకున్నప్పుడు చాలా మంది కామెంట్ చేశారు. వాళ్ళు కామెంట్ చేశారని చెప్పి మన ఇండస్ట్రీ రాకుండా ఉన్నావా? అవును, ఇండస్ట్రీకి రావడానికే కాంప్రమైజ్ అవ్వనప్పుడు ఇండస్ట్రీకి వచ్చే కాంప్రమైజ్ ఏంటండి? కరెక్ట్. సో ఐ డోంట్ కేర్. అంటే చాలామందికి మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎలా వచ్చారని అందరికీ తెలుసు. కొంతమందికి మీరు బిహెచ్ఎల్ దగ్గర పెరిగారని, ఒక సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చారని కొంతవరకు తెలుసు. బట్ అంతకుమించి మీ పర్సనల్ డీటెయిల్స్ ఎక్కువ తెలియదు. అవును. ఎక్కడ మీది అంతా బిహెచ్ఎల్? మొత్తం బిహెచ్ఎల్ అండి. పుట్టింది అంతా చదివింది పుట్టింది లక్షెట్టిపేట, ఆదిలాబాద్ జిల్లా. అమ్మ వాళ్ళది అక్కడ, నాన్న వాళ్ళది వచ్చేసి ధర్మపురి అగ్రహారం, వేములవాడ పక్కన, గోదావరి జిల్లాలో ఉండే ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం. బట్ నాన్నకు ఉద్యోగరీత్యా నాన్న తెలుగు మాస్టర్ అవడంతో నాన్నకి పోస్టింగే బిహెచ్ఎల్లో వచ్చింది. సో మాకు ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి మొత్తం అక్కడే. ఒక 10th క్లాస్ మట్టుకు జగిత్యాల శిశు మందిర్లో చదివా. మరి ఈ బగ్ ఎక్కడ కుట్టింది మీకు? ఏ బగ్ అంటే సినిమాకి మా నాన్న వాళ్ళే. నేను ఆయన యాక్చువల్గా మా నాన్న హ్యూజ్ కిషోర్ కుమార్ ఫ్యాన్. కిషోర్ కుమార్ సాంగ్స్ అన్న, అమితాబ్ బచ్చన్ సినిమాలన్నా, ఎన్టీఆర్ గారన్నా, నాగేశ్వరరావు గారన్నా విపరీతంగా సినిమా పిచ్చి. మా నాన్న సినిమా కంపెనీ నేనే. మా నాన్న వాళ్ళే పుట్టింది. ఆయనే చాలాసార్లు బాధపడేవాడు. నేను గ్రాడ్యుయేషన్లో ట్రయల్స్లో ఉన్నప్పుడే అనవసరంగా నేను చిన్నప్పుడు సినిమాలు తీసుకెళ్ళాను, చాలా బాధపడ్డారు. కెరీర్ పాడు చేసుకుంటారు. ఏ తండ్రికైనా ఉంటుంది కదా, మధ్యతరగతి టీచరు, ఇప్పుడు సంతోషిస్తుంటారు. నెలకి జీతం వస్తే కానీ గడవలేని పరిస్థితి, బాగా చదువుకోవాలి, మనకు చదువు తప్ప ఇంకేం లేదు వెనక ముందు అని ఫీల్ అయ్యే ప్రతి మిడిల్ క్లాస్ ఫాదర్ కూడా కొడుకు సినిమాలకు వెళ్తానంటే వేరదలకని దిద్దేం పంపించారు కదా. సో ఆ భయం ఉండేది ఆయనకి. సో బాటప్ అంతా బిహెచ్ఎల్ఏ. బేసిక్గా బిహెచ్ఎల్లో ఉండడం వల్ల బిహెచ్ఎల్లో ఎవ్రీ ఇయర్ స్టేట్ వైడ్ డ్రామా కాంపిటీషన్స్ ఉండేవి. సో పరిషత్ నాటకాలు ఆడడం స్టార్ట్ అయింది నాకు ఇంటర్మీడియట్ నుంచి. మీరు పరిషత్ ఆడారా? పరిషత్ విపరీతంగా. అవునా? జల్దంగి సుధాకర్ గారిది, నాయుడు గోపి గారు, మిశ్రో గారు, వీళ్ళందరూ. మిశ్రో గారు నేను ఫ్యాన్. మిశ్రో గారికి కానీ, నాయుడు గోపి గారికి కానీ, పెదకాకని నాయుడు గోపి గారు కానీ. సో అలా చాలా మంది. స్టార్ అండి, మిశ్రో ఇస్ స్టార్ ఫర్ అస్. వీళ్ళందరూ డ్రామాలు ఏమైనా వస్తుంటే విశ్వనాథ్ గారు, జంధ్యాల గారు, సాగర సంగమంలో ఆయన క్యారెక్టర్ ఎక్స్ట్రానరీగా ఉంటుంది. అలాగా వీళ్ళు డ్రామాలు వేస్తున్నప్పుడు వాళ్ళ సెట్ ప్రాపర్టీస్ మోస్తూ, వాళ్ళు వేరే ఊరి నుంచి వచ్చారు కాబట్టి బిహెచ్ఎల్లో మేము వాళ్ళకి ఆతిథ్యం ఇస్తూ, వాళ్ళకి ఫుడ్ పార్సల్ తీసుకొస్తూ, సో వాళ్ళ సేవలో గడిచిపోయింది నా టీనేజ్ అంతా. సో బగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. రామాంతపూర్లో టీవీ స్టేషన్, దూరదర్శన్ టీవీ స్టేషన్లో నేను డ్రామాలు కూడా వేశాను. ఒక బిహెచ్ఎల్ నుంచి అండి. ఇంకా అసలు అంటే నెల రోజులు రిహార్సల్ చేస్తే 500 రూపాయలు చెక్ ఇచ్చేవాడు డ్రామా అయ్యాక. నా ఫస్ట్ చెక్ తీసుకున్నప్పుడు నాకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. చెక్ అకౌంట్ ఉంటే కానీ అవ్వదని తెలియదు. సో మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి, సార్ అతను పిల్లోడు, అతనికి అకౌంట్ లేదు అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏదో కన్సిడర్ చేశారు. సో నాటకం చేస్తున్నప్పుడు మాకు బిహెచ్ఎల్ మొత్తం ఎంప్లాయీస్ కదండి. బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ అందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళు కేవలం ప్యాషన్తో డ్రామాలు వేస్తారు. సో హీరోయిన్ క్యారెక్టర్కి మేము టీవీలో ఉండే ఆర్టిస్ట్ని పిలిచేవాళ్ళం. సో వాళ్ళని డ్రాప్ చేసినప్పుడు, వాళ్ళ ఎప్పుడు షూటింగ్లో ఉన్న వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ షూటింగ్లు చూస్తూ అక్కడి నుంచి మేకప్ వేస్తున్నారు మహాంతే. నేను ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యాను ఫస్ట్ డ్రామా, స్టేజ్ థియేటర్ ఆర్టిస్ట్ని. నేను నేషనల్ స్కూల్లో డ్రామా ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేశాను, మెయిన్స్లో పోయింది. ఎన్ఎస్డికి వెళ్దాం అనుకున్నాను. ఆర్టిస్ట్ నుంచి డైరెక్షన్లోకి వచ్చి డైరెక్టర్గా. సో జనాలు మాతృక సంగతి పక్కన పెడితే ఈ సినిమా ఫక్తు హరీష్ శంకర్ సినిమాలాగా ఉంటుందని మీరు అభినయిస్తారా? 100%. నా సినిమా కోర్స్ డెఫినెట్గా నా సినిమా మీరు అన్నారు కాబట్టి నా సినిమాలో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం పాస్ట్ 3-4 ఫిల్మ్స్ నుంచి రవితేజ గారిని, ఒరిజినల్ రవితేజని మిస్ అవుతున్నాను ఫీలింగ్ నాకు ఉంది. యాజ్ అ ఫ్యాన్గా, అన్నయ్య ఫ్యాన్గా నాకు అదొకటి ఉంది. సో రవితేజ గారి నుంచి మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఉంటాయి. అండ్ ఇట్స్ ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్. సినిమా ఇస్ అ ఫుల్ ఎంటర్టైన్మెంట్. లాస్ట్లో వచ్చిన మెసేజ్లు అంటే ఇట్స్ అబౌట్ బ్లాక్ మనీ కాబట్టి వచ్చిన. మీ సినిమా సక్సెస్ వాల్యూస్ అన్ని పక్కన పెడితే చాలా హై ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా ఫాస్ట్ ఎంటర్టైన్మెంట్. ఆడియన్స్ దాంతో పరుగులెట్టాలి ఆ ఎంటర్టైన్మెంట్ వెనకాల.
యా అలాగే ఉంటుందండి, చాలా ఫాస్ట్గా ఉంటుంది సినిమా. ఇది కూడా అలాగా ఉండదు. ఫుల్ పేస్గా ఉంటుంది సినిమా, ఎక్కడ ఆగదు. మీకు ఎప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఎప్పుడు సెకండ్ హాఫ్ అయిపోయింది తెలియదు. అండ్ దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 85 to 95 మధ్య టైం పీరియడ్లో చేస్తాం సినిమా. ఓ ల్యాండ్ లైన్లో ఉన్నప్పుడు అంటే కొంచెం పోయిటిక్గా చెప్పాలంటే క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు, ఆడియో క్యాసెట్లు, ల్యాండ్ లైన్స్, కుమార్ శాను పాటలు, చిత్రలహరి, ఇవన్నీ కలిపితే మా సినిమా. అంటే దేనికోసం తీసుకున్నారు బ్యాక్డ్రాప్? మామూలుగా ఈ ట్రూ ఇన్సిడెంట్ మీద బేస్ చేసిన సినిమా రైడ్ అనేది. సో ఇది ఒక 80s లో జరిగిన కథ. మేము దాన్ని కొంచెం లిబర్టీ తీసుకుని 85 to 95 మధ్య కాలంలో జరిగినట్టుగా చూపిస్తాం. అంటే బేస్ నార్త్ ఇండియా బేస్, మన రాయలసీమ మన తెలుగు పక్కా తెలుగు నేటివ్. అంటే అసలు ఊరు కూడా ఏది కమిట్ అవ్వట్లేదు. మీకు గుర్తుందో లేదు, నేను గదల్కొండ గణేష్కి వేసాను. అంటే కొన్ని ఈస్థెటిక్స్, కొన్ని పాటలు చూపించాలంటే మళ్ళీ లాజిక్లు, ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది. ఇప్పుడు నాకు ఒక షోలే సినిమా ఇష్టం ఉంటుంది, ఒక గ్యాంగ్ లీడర్ సినిమా ఇష్టం ఉంటుంది, దానికి దీనికి ఒక 15-20 ఏళ్ళ డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ లాజిక్లు అన్నిటికీ ఏం చేశానంటే నేను గద్దలకొండ గణేష్ అప్పుడు ఈ చిత్రంలోని ఊర్లు పేర్లు కాలం కూడా కలుపుతామని వేసాను. సో టైమ్ ఈజ్ ఆల్సో ఫిక్షన్ ఇన్ దిస్ ఫిలిం. మీరు ఒక పీరియడ్లో జరిగిన ఒక ఫీలింగ్ ఉంటుంది అంతే. అంటే ఒక కమర్షియల్ సినిమాకి లాజిక్ అవసరం అంటారా? లాజిక్ అవసరమైన కోసం ఈ కార్డు. ఇప్పుడు మీరు ఇలా ఇంటర్వ్యూలో మాడతారు లాజిక్ అవసరం అని, రేపు పొద్దున మీరే రాస్తారు రివ్యూలో. నేను డైరెక్టర్ అక్కడ లాజిక్ వదిలేసారు, ఇక్కడ మీరంటే మీ ఉద్దేశం మీ తాలూకా మనుషులు. రివ్యూలు రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అది వేరే సంగతి. ఈ కాలు కొంచెం కంఫర్ట్ గురించి చేసుకుంటున్నా మిమ్మల్ని. నాకేం పర్లేదు సార్, మీరు కాలు మీద కాదు కదా, కాలు దీన్ని పెట్టినా నాకేం పర్లేదు, నేనేం ఫీల్ అవునా, నాకేం, అది మీ ఇష్టం. అది నేను అనేది కమర్షియల్ అసలు సినిమాయే లాజిక్ ఉండదు. సినిమాలో లాజిక్ ఉంటే అన్ని ఫైట్లు, అన్ని పాటలు. ఫైట్లు కాదు మూర్తి గారు, నేను మీరు అడిగారు, మీరు కరెక్ట్ క్వశ్చన్ వేసారు కాబట్టి చెప్తున్నా. ఒక మనిషి స్లో మోషన్లో నువ్వు ఒక షాట్ తీసావంటే యువర్ టేకింగ్ ద సినిమాటిక్ లిబర్టీ. నువ్వు ఎంత గొప్ప ప్యారల్ కట్ చెప్పినా, నువ్వు ఎంత న్యాచురల్గా తీసినా, ఒక మనిషి స్లో మోషన్ నడుచుకుంటూ వస్తున్నాడని షాట్ తీస్తే ఆ స్లో మోషన్లో తీసిన షాట్లకి మణిరత్నం గారు కానీ ఇంకోళ్ళు కానీ ఎవ్వరు కానీ అతిథులు కాదు. ద మూమెంట్ యూఆర్ షోయింగ్ అ స్లో మోషన్ షాట్, యూఆర్ నాట్ మేకింగ్ ఎ న్యాచురల్ ఫిలిం. బయట మనం స్లో మోషన్ నడవలేం కదా. నువ్వు ఒక కెమెరా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు, ఒక కెమెరాని సెకండ్కి 24 ఫ్రేములు రన్ అయ్యే కెమెరాని నువ్వు 48, 72, 500 రన్ చేస్తున్నావు అంటే యూఆర్ షోయింగ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ హ్యాపెన్స్. అంటే జనరల్గా జరగదు ఒకటి చూపిస్తున్నావు. సో అక్కడే లాజిక్ ఉండదు. అంటే రివ్యూ రైటర్స్ కూడా ఎక్కడ లాజిక్ అడుగుతారంటే నాకు తెలిసినంత వరకు, ఇప్పుడు మీరు అన్న గ్యాంగ్ లీడర్, షోలే, కాల పరిమితి, దీని గురించి ఎవరు అడగరు. ఎక్కడైనా ముందు చూపించిన ఫ్రేమ్కి తర్వాత చూపించిన ఎక్కడైనా చిన్న తేడా వచ్చినా, లేదు కథ జంప్ అయినట్టు అనిపించినా, లేదా ఒక చిన్న ఏదైనా మిస్ అయినట్టు అనిపించినా అప్పుడు అడుగుతారేమో. మనకి కామన్ సెన్స్తో ఉండే ఒక లాజిక్ ఉంటుందండి. ఒక సీన్లో ఒక క్యారెక్టర్ ఒకలా మాట్లాడు, అందుకే ఒక క్యారెక్టర్కి కొన్ని పరిమితులు ఉంటాయి ఒక క్యారెక్టరేషన్కి. ఇప్పుడు ధర్మరాజు అంటే ఇలా ధర్మంగా ఉంటాడు, దానికోసం ఏమైనా చేస్తాడు. భీముడు బలశాలి, కర్ణుడు అడిగిన వాళ్ళకి ఏమైనా కొన్ని క్యారెక్టరేషన్స్. అలాగే మన సినిమాలో మన హీరో రాజో, వేణో, సూర్యో, సీనో మనం డిఫైన్ చేస్తాం కదా. ఈ క్యారెక్టరేషన్ విరుద్ధంగా క్యారెక్టర్ బిహేవ్ చేసినాను, అదేంటి అలా చేసాడు, అక్కడ అలా మాట్లాడు కదా, మరి ఇక్కడ ఎలా మాట్లాడు ఏంటి అంటారు. ఆ లాజికల్ నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఈ కోడిగుడ్డు మీద ఈకలేరే ఉంటాయి చూసారా, అది నేను పట్టించుకోను. మా అసిస్టెంట్ డైరెక్టర్ చాలా సార్లు సార్ అక్కడ అది కుడి చేతిలో ఉంది, ఆ తర్వాత ఎడం చేతిలో ఉంది, కంటిన్యూటీ ప్రాబ్లం వస్తుంది అని మాట్లాడేవాళ్ళు. నేను చెప్పేవాడిని, ఓ పని చేద్దాం, ఈ యూట్యూబ్లో వీడియోలు వస్తాయి కదా, 21 మిస్టేక్స్ ఇన్ పలానా సినిమా, 22 మిస్టేక్స్ అని, చాలా పెద్ద ఆస్కార్ సినిమాలు కూడా చూసాను నేను వీడియోలు. సో ఈ ఒక్క మిస్టేక్ 21 మిస్టేక్స్ సినిమా కూడా ఇలాంటి చాలా. సో 21 మిస్టేక్స్ ఇన్ మిస్టర్ బచ్చన్లో వదిలేండి, వాళ్ళ కోసం ఈ వీడియో వదిలేండి అని చెప్పేవాడిని. అది పైగా మీరు తీస్తుంది రవితేజ్ గారితో, మీరు ఇందాక క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తున్నాను, ఆయన క్యారెక్టర్కి ఇంకా దానికి ఏమి సర్కిల్ ఉండదు, పరిమితులు ఉండవు, బౌండరీ ఉండదు. ఆయన ఎలాగైనా కూడా యాక్సెప్ట్ చేస్తారు. అదే క్యారెక్టర్ మరో హీరో చేస్తే యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ రవితేజ్ చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. సో అది మీకు ఒక ఫ్రీడమ్. సరే, అంటే వింటేజ్ టచ్ ఉన్న సినిమా కాబట్టి పాటలు వింటేజ్ ఫీల్ తీసుకురావాలని తీసుకున్నారా, లేకపోతే కొంతవరకు అండి? ఇప్పుడు మాస్ సాంగ్ ఉందనుకోండి, ఇప్పుడు మనం ఈ రోజు కూడా బల్పంపట్టి బామా సాంగ్ కానీ, లేకపోతే జయదేవిగూడ తిలక సుందరి సాంగ్స్ కానీ ఈ రోజుకి మనం ఎంజాయ్ చేస్తాం కదా. ఇప్పుడు మీరు తబులా రసకి వెళ్ళినా, లేకపోతే ఇంకా చాలా పబ్స్కి వెళ్ళినా, ఎందుకు పాత పాటలు జనం ఊగిపోతున్నారు? అది వింటే సాంగ్ అంత మాత్రం ఈ జనరేషన్ వాళ్ళు లైక్ చేయకుండా ఉండట్లేదు కదా. సో పాట అనేది అసలు సంగీతం అనేది ఎటర్నల్ అండి, అసలు శాశ్వతం. దాని ఇంకోలో చెప్పుకోవాలంటే ఇప్పుడు పాటకి లైఫ్ ఉండట్లేదు అంటారా? అలా ఏముండదు. మా ఫాదర్ వాళ్ళు కూడా, మా నాన్న వాళ్ళు కూడా అనేవాళ్ళు, ఘంటసాల పాటలు వినేవాళ్ళు కూడా ఆ టైంలో. ఇప్పుడు మనం ఏవైతే క్లాసిక్స్ అని ఫీల్ అవుతున్నామో, ఈ పాటలకి వాయిద్యాల హోర్ ఎక్కువైపోయింది, ఈ మాటలు ఎప్పటి నుంచో ఉంటుంది. ఇట్స్ జనరేషన్ సైకిల్ అండి. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ పాటలు నెక్స్ట్ జనరేషన్ టైంలో పబ్లో వినిపిస్తాయి. అంతే కదా. సో ఇట్స్ సైకిల్, అది రన్ అవుతూ ఉంటుంది. మా తాతగారు పంచలు కట్టేవాళ్ళు, మా నాన్నగారు బెల్ బాటం వేశారు. నేను ఇప్పుడు
రిపీట్ జీన్స్ చేస్తాను, షార్ట్ చేస్తాను, ఇంకోటి వేస్తాను, రేపు పొద్దున్న నాకు పుట్టాడు ఏం వేస్తాడు ఏమో తెలియదు. సో ఇట్స్ సైకిల్, దాని గురించి పెద్దగా. అంటే పాట లైఫ్ గురించి మాట్లాడుకుంటే మీ ఫాదర్ అన్నది వాస్తవం. మీ ఫాదర్ ఘంటసాల పాటలు నచ్చినట్టు ఇళయరాజా పాటలు నచ్చి ఉండకపోవచ్చు, చెప్పలేము. సో ఇప్పుడు ఇళయరాజా పాటలు వినిపిస్తుండదు. కరెక్ట్. సో రేపొద్దున్న ఇప్పుడున్న దేవిశ్రీ ప్రసాద్ తమన్ పాటలు ఫ్యూచర్లో అదే సార్, ఎప్పటికైనా టైం అనేది ఎలా ఉంటుందంటే కాలం అనేది మనుషుల్ని క్లాసిక్ చేసేస్తుంది. ఆ టైంలో కూడా ఇళయరాజా గారిని ఎవరైనా విమర్శించి ఉంటారు నాకు తెలియదు, ఆర్డి బర్మన్ గారి వాయిస్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారంట నాకు తెలియదు. ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళు క్లాసిక్స్ అయిపోతారు. అలాగే ఒక 20-30 సంవత్సరాల తర్వాత దేవి, తమన్, మిక్కీ జే మీర్ అందరూ క్లాసిక్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆ రోజులు ఎరగదీసేశారని మాట్లాడుకుంటారేమో తెలియదు. టైం బాగుంటే హరిశంకర్ కూడా ఒక లెజెండ్ డైరెక్టర్ అనుకుంటారేమో. కోరుకోండి మీరు కూడా. మీరు లెజెండ్ డైరెక్టర్ కాదు సార్, కోరుకోండి. ఆ టైం అంటున్నా కాదు. ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో గబ్బర్ సింగ్ అనేది ఆయన లిస్ట్ ఆఫ్ సినిమాల్లో తీస్తే ఒక సర్టన్ ప్లేస్లో ఉండే సినిమా, అది తీసేది మీరే. సో అంచేత ఖచ్చితంగా లేదంటే మరి మేము మీకు లేబుల్ తయారు చేసి మీ షర్ట్ పెట్టాలి ఏంటి? ఇంకా గబ్బర్ సింగ్ దశాబ్దం అయిపోయింది. మరి దాని తర్వాత మీరేది ఉస్తాద్ భగత్ సింగ్ సార్? అవును సార్, మీ తర్వాత తీసింది గద్దలగొండ గణేష్, తర్వాత ఇదే. మరి ఇప్పుడు మధ్యలో ఇంకేం చెప్పాలి? చాలా ఉన్నాయండి. అంటే మీరు ఆ టైంలో ఒక టేక్ తీసుకున్నారు కాబట్టి మీరు ఒప్పుకున్నంత మాత్రం డీజే నా లిస్ట్లో ఉండకుండా పోదు, అలా చాలా ఉన్నాయి. కానీ డెఫినెట్లీ గబ్బర్ సింగ్ స్థాయి పేరు అది కాదనట్లేదు. కానీ హరీష్ శంకర్ అంటే ఇప్పటికీ గుర్తొచ్చేది గబ్బర్ సింగ్, దాన్ని అది నో డౌట్. ఇప్పుడు నేను ఇంకొక విషయంలో ఇంకో చెప్పలేదు, గబ్బర్ సింగ్ అనేది మీకు ఒక మైల్ స్టోన్. ఓకే, డీజే మీరు చేశారు, దాంట్లో ఇంకా అద్భుతమైన పాటలు చేశారు. గణేష్ సినిమా చేశారు, చిన్న సినిమా దాంట్లోనూ ఆ పాత పాట తీసుకొచ్చి అద్భుతంగా మరి ఇందులో ఎందుకు మీరు నేను రీమిక్స్ చెయ్యను ఈ సినిమాలో అని సిచ్యువేషన్ లేదండి. ఇక్కడ సిచ్యువేషన్ ఉంటే ఇందులో బేసిక్గా చాలా పాటలు ఉన్నాయి సినిమాలో. మిక్కీ జే మీర్ కంపోజ్ చేసింది కాకుండా వింటేజ్ సాంగ్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. అవి విన్నప్పుడే ఇంకా మీకు సరిపోద్ది. సో ఇంకా మళ్ళీ ఇంకో పాటను రీమిక్స్ చేసేంత స్పేస్ రాలేదు బేసిక్గా, అంటే ఆ సందర్భం రాలేదు. దాంట్లో ఏంటంటే అతను శ్రీదేవి ఫ్యాను, చిత్రాలలో శ్రీదేవి వస్తేనే నేను ప్రేమించినట్టు అని ఒక బ్యూటిఫుల్ సిచ్యువేషన్ ఉంది, దాని నుంచి అలా వెళ్ళింది. కాబట్టి అప్పుడు శ్రీదేవి గారి సాంగ్స్లో ఏ సాంగ్ బెటర్గా ఉంటుంది అని చెప్పి అప్పుడు ఈ సాంగ్ బాగుంటుందని అలాగా అది స్టోరీలు అలా కలిసిపోయింది. ఇందులో ఆ స్టోరీలు డిమాండ్ చేయదు. ఒక ఇదే అని కాదు, చాలామంది అడుగుతుంటారు అంతాక్షరి తర్వాత మళ్ళీ అంతాక్షరి చూపెట్టలేదు ఈ సినిమాలో అని. సిచ్యువేషన్ రావాలి, అది వేరు. సిచ్యువేషన్ రాకుండా పెడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే దాన్ని ఏమంటారు, నాకు పరిచయం గోపాలకృష్ణ గారు చెప్పారు, నీళ్లలో ఒక ఐస్ క్యూబ్ వేస్తే స్క్రీన్ ప్లే అనేది అలా కరిగిపోయినట్టు ఉండాలంట, కలిసిపోయినట్టు ఉండాలంట. దాన్ని మట్టి బిడ్డలు వేయకూడదు అందులో, వేసినప్పుడు అది వేరే ఇది వేరే అయిపోతుంది. కరగడానికి టైం పడుతుంది, కరిగిపోతుంది. కానీ అబ్బెట్టుగా ఉంటుంది చూసినా ఒకవేళ కరిగిన. అసలు ఈ షోరీలు అనే కాన్సెప్ట్ మీతో స్టార్ట్ అయ్యింది? అవునండి. అది ఎలా వచ్చింది ఐడియా? కాదండి, ఉస్తాద్ టీజర్లో వదిలిన డైలాగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, గాజు పగిలే కొద్ది పదవి కొద్ది అని. సో ఆ తర్వాత ఏదైనా టీజర్ రిలీజ్ చేద్దామంటే కింద అందరూ ఆల్రెడీ అన్న ఈసారి డైలాగ్ అదిరిపోవాలి డైలాగ్ అని డైలాగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అఫ్ కోర్స్ ఐఎమ్ రైటర్ బట్ ఐఎమ్ ఆల్సో డైరెక్టర్. సో ఈ డైలాగ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. అసలు డైలాగ్ లేకుండా నేను చూపించగలుగుతాను, వితౌట్ డైలాగ్ నేను ఒక స్టోరీలో ఒక టీజర్ ఇంకోటి సంథింగ్ ఒక గ్లిమ్స్ లాంటిది కట్ చేయగలుగుతాను, కట్ చేసి చూపిద్దామని చెప్పి ఆ యాంగిల్లో తీసుకున్నాం. తర్వాత టీజర్లో థియేటర్లో ఎలాగో డైలాగ్స్ ఉంటాయి కాబట్టి. సార్ మీరు వస్తే ప్రస్తుతం ఇంకోటి ఏదైనా డైలాగ్ చెప్తామో గబ్బుకుని మీరు ఎక్కడ లీక్ చేస్తున్నా అదొక టెన్షన్. అసలు డైలాగే లేదనుకోండి, గొడవే లేదుగా. ఫ్యాన్స్ ఆతృత అలా ఉంటుంది. ఫ్యాన్స్ ఆతృత ఉన్నప్పుడు హరీష్ శంకర్ గారి సినిమాలో ఎలా డైలాగ్ ఉందో, హరీష్ శంకర్ గారి సినిమాలో ఏం చెప్పబోతున్నారు, ఏం రీమిక్స్ చేయబోతున్నారు, ఆతృత ఉంటుంది. దానివల్ల దీంట్లో సాంగ్ అయితే ఏం రీమిక్స్ లేదండి, వేరే పాటలు చాలా వస్తుంటాయి. నేను ఉస్తాద్ ప్రస్థానం వచ్చింది కాబట్టి సరిగ్గా ఎలక్షన్ మూమెంట్లో మీరు కట్ చేసిన టీజర్ కానీ, మీరు దాంట్లో వేసిన డైలాగ్స్ కానీ, షో ముందు గ్లిమ్స్లో వేసిన డైలాగ్స్ కానీ, ఇవన్నీ పక్కాగా ఆ టైంకి ఆ పరిస్థితులకి సామాజిక రాజకీయ పరిస్థితులు అన్నిటికీ సింక్ అయ్యాయి. అది దాని మీద మీరు ఏం ఎక్సర్సైజ్ చేశారు? అది లేదండి, కళ్యాణ్ గారితో సినిమా అన్నప్పుడే ఆల్రెడీ ఆయన ఎప్పుడో పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది కదా. కళ్యాణ్ గారితో సినిమా అన్నప్పుడే ఇవన్నీ ఫిక్స్ అయ్యాం. 2019 ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఒక అటు జన సైనికులు కానీ ఇటు ఫ్యాన్స్ కానీ ఎంత కదన్నా ఒక చిన్న కళ్యాణ్ గారు పర్ఫార్మ్ సరిగ్గా కుదరలేదు ఈసారి ఎలక్షన్స్లో అని చెప్పి చిన్న దాంట్లో ఉన్నారని చెప్పి అప్పటి నుంచే. ఇప్పుడు గబ్బర్ సింగ్లో ఎప్పుడైతే బిఫోర్ ఇయర్స్ ఫిల్మ్స్ డిసప్పాయింట్ చేసినప్పుడు నేను టైమింగ్ నమ్ముతాను, నేను ట్రెండ్ సెట్ చేయను, ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను, ఇలా డైలాగ్ ఎలా అయితే వచ్చాయో అప్పుడున్న పరిస్థితుల్లో కళ్యాణ్ గారికి సూట్ అయ్యే డైలాగ్ దానికి గబ్బర్ సింగ్ రాసాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డైలాగులు బాగుంటాయి. సో సహజంగా గాజుకుండే గుణమే అది కదా, అది పగిలితేనే డేంజర్ అయిపోద్ది. అలాంటి గాజును పగలగొట్టారు. ఇప్పుడు అతను దాని తాలూకు పదునంటే చూస్తారు అన్న ఒక థాట్ నుంచి ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి డైలాగ్స్. మేము వదిలిన చాలా తక్కువ. ఇప్పుడు కానీ డైలాగ్ పక్కన పెడితే
ఆ గ్లిమ్స్లో హిందూ ధర్మం మీద యా ఒక పర్టికులర్ సెక్ట్ని మీద దాడి చేయడము, ఇవన్నీ కూడా ఆ రోజు సామాజిక పరిస్థితుల్ని అన్నింటినీ మీరు అబ్జర్వ్ చేసి పెట్టినట్టు అనిపించింది. ఎంతో అంటే బేసిక్గా ఇప్పుడు మీరే చెప్పారు, మనం అంటే సనాతన ధర్మం గురించి కొంతమంది మాట్లాడడం, అప్పుడు మాట్లాడినప్పుడు కూడా నేను మెచ్చరబి ఆడియో ఏదో రిలీజ్ ఉంటే దాంట్లో నేను చాలా గట్టిగా మాట్లాడాను. ఒక నేనే కాదండి, మన విశ్వాసం, మన మతం, మన ధర్మం కాపాడుకోవడానికి ఎవరు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా నోరెత్తి మాట్లాడేది నేను చాలా బలంగా నమ్ముతాను. సో ఉస్తాదులో అలాంటి ఒక సందర్భం ఉంది, దాని తాలూకు డైలాగ్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి. కానీ అంటే సరే, పవన్ కళ్యాణ్ గారు వర్క్ చేసింది, జనసేన పరిస్థితి ఇవన్నీ పక్కన పెడితే, అంటే ఉడతా భక్తి సాయం అన్నట్టుగా మీ టీజరు, మీ డైలాగులు అవి కూడా ఎంతో కొంత సాయం చేసే కదా. అంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరూ చూస్తారు కాబట్టి డెఫినెట్గా మనం ఇలాంటి ఒక స్టేట్మెంట్ చెప్పాలి అందరికీ, విమర్శిస్తున్న వాళ్ళందరికీ చెప్పాలి. బలమైన సన్నివేశాలు కూడా పడ్డాయి, డెఫినెట్గా పడిన సన్నివేశాలు డెఫినెట్గా అవి బలంగా ఒక వర్గం మీద కూడా ప్రభావం చూపించి వాళ్ళని తెలీదండి. ఆలోచించేలా చేసే కదా. అది తెలియదండి, బేసిక్గా ఆ సిచ్యువేషన్లో అలా కుదిరింది. ఇప్పుడు చాలామంది ఏదో కావాలని పెట్టాము అంటే కావాలని పెట్టామని కాదండి, అది కుదిరింది. ఇప్పుడు గబ్బర్ సింగ్ అంతాక్షరి సీన్లో చూస్తే కూడా ఆయన అదే గ్లాస్ పట్టుకుంటాడు. అసలు అప్పుడు జనసేన లేదు, పార్టీ లేదు, ఏమీ లేదు కదా. సో జనరల్గా పోలీస్ స్టేషన్లలో ఆ కటింగ్ గ్లాసులలో స్టాఫ్ టీ తాగడం అనేది అలవాటు. సరే దీనికి కథలోంచి వచ్చింది కాబట్టి అలా కుదిరింది. మీరు ఫస్ట్ పార్ట్ వైరల్ అయింది, ఆ బ్యాక్ పాకెట్లు పెట్టాలని ఐడియా ఉంది. ఇప్పుడు నాకు ఐడియా ఎలా వచ్చింది పక్కన పెట్టండి. మూర్తి గారు, మీరు అఫెండ్ అవ్వాలంటే ఒక క్వశ్చన్, జెన్యూన్ క్వశ్చన్, మీ ఏజ్ ఎంత? నా ఏజ్కి సంబంధం ఉంది కాదండి, ఎవరన్నా వయసు చెప్పడానికి భయపడతారు ఏంటండి బాబు? నా వయసు చెప్పండి, 65 ఏళ్ళు నాకు కదా. అంటే నేను పాజిటివ్గా చెప్తున్నా, మిమ్మల్ని విమర్శించట్లా. నేనే చెప్తున్నా. 65 ఏళ్ల వ్యక్తి కూడా ఆ స్టెప్ గురించి మాట్లాడుతున్నాడు అన్నారు కదా. సో అదే అండి, అంటే దాన్ని ఏమంటారు, ఒక పాట యొక్క వైరల్ అవడానికి రీజన్. నేను ఒకటి చెప్తున్నానండి, మీరు నేను ఈ జనరేషన్ లాగా ఆలోచించలేని రోజున ఉద్యోగంలో ఉండను. నేను 65 ఏళ్ళ ఆలోచిస్తే నేను వెంకటేశ్వర ఫోటోలు పెట్టుకుంటూ కూర్చోవాలి రోజు. లేదా మీ పాటలోనూ ఇదేంటి సార్, ఇదేం పాట, ఇలా రాశారేంటి, ఈ పాకెట్లు ఏంటి విమర్శించాలి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ క్రాఫ్ట్ని మీ లెవెల్లోకి దిగి నేను చూడాలి. ఓకే, మీ క్రాఫ్ట్ని మీ ఏజ్ లెవెల్లోకి, మీ లెవెల్లోకి మా లెవెల్లోకి దిగి అనే బదులు మా లెవెల్కి ఎదిగి చూడొచ్చు అని కూడా అనొచ్చు కదా. ఇప్పుడు నేను అప్డేట్, దాన్ని మీరు అన్న భాషను అప్డేట్ అన్నాను. ఏమనాలి, నేను ఇప్పుడు కాంచన కన్నమ్మ సినిమా చూడలేదు, కానీ ఎన్టీ రామారావు నాగేశ్వర సినిమాలు చూసా, చిరంజీవి కృష్ణ వీడి సోమరావు సినిమాలు చూసా, ఇప్పుడు బన్నీ సినిమాలు చూస్తున్నా. సో ఎప్పటికప్పుడు చేంజ్ అవ్వకుంటూ రావాలి. చాలామంది ఏమంటే ఏజ్ అయిపోయింది కదా, సో నేను వర్క్ చేస్తున్నా, స్టిల్ ఐఎమ్ డూయింగ్ వర్క్ చేసిన నాళ్ళు నేను బ్యాక్ ప్యాకెట్ గురించి ఆలోచిస్తారా? అప్డేట్గా ఉండాలి. అది కాదండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ కేఫ్కి వచ్చి నాకు 2 బూర్లును 2 బొబ్బట్లు ఇవ్వమని అడిగితే నన్ను ఎగాదిగా చూస్తాడు. కరెక్టే. ఈ కేఫ్కి వచ్చి ఇక్కడ ఏమి అవైలబుల్ ఉంటే దాంట్లో నాకు నచ్చిందే తీసుకోవాలి. మీకు నచ్చిందే పాయింట్ అండర్లైన్ చేయండి. ఇప్పుడు నేనేమంటానంటే, మీరు అడిగారు ఆన్సర్ ఇంకా ఉండండి, నేను చెప్పండి. పురాణ సుబ్రహ్మణ్యం గారు తెలుసు కదా, పురాణ సుబ్రహ్మణ్యం గారు ఎంత ఏజ్ వరకు ఆయన ఎడిటర్గా ఉన్నాడు ఆంధ్రజ్యోతి వీక్లీకి. ఇవాళ 80 ఏళ్ళు. వేమూరు బలరాం గారు స్వాతి వీక్లీకి ఎడిటర్, రామోజీరావు గారు మొన్న దాకా ఈనాటికి ఎడిటర్. సో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ ఏజ్ కాదు వాళ్ళకి కావాల్సింది. మీకు పాతాళ భైరవిలో పింగళి గారు ఒక అద్భుతమైన డైలాగ్ వేసి, ఈ ముక్కని నేను చాలామంది డైరెక్టర్లు చెప్పాను, నేను కూడా ఎప్పుడు గుర్తుపెట్టుంటాను. మాంత్రికుడు శిష్యుని అడుగుతాడు ఏం చేయాలని, శిష్యుడు అంటాడు మీ ఇష్టం ఏదైనా చేయంటాడు. కానీ అప్పుడు మాంత్రికుడు చేత ఒక మాట అనిపిస్తాడు ఆయన, ఎందుకంటే ఆవులు పెట్టి జనం కోరినది మనం సాయవలన, మనం చేసినది జనం చూడవలన అంటాడు. సో ఎప్పటికీ ఎనీ క్రాఫ్ట్కి అదే మూలం. ఓకే, నేను 65 ఆపేస్తానో 70 దాకా చేస్తానో భగవంతుడు ఆయుధం ఇస్తాడో నాకు తెలియదు. బట్ చేసిన నాళ్ళు నా మోటో అదే, జనం ఏం కావాలి. నేను నవలు జడ్జి చేస్తుంటాను, కొన్ని నవలు వస్తాయి, వాటిని నేను ఏం రాస్తాను అంటే వీటిని చాలా గౌరవంగా వెనక పంపండి అని రాస్తాను. ఏం రాస్తాను, చాలా గౌరవంగా వెనక పంపండి. ఎందుకని, పబ్లిషబుల్ కాదు అవి మంచి నవలు, కానీ అవి ఏ మ్యాగజైన్లో అయితే వేద్దాం అనుకుంటారో వాటికి సూట్ అయ్యేవి కావాలి. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీ దానికే వద్దాం. కేఫ్కి వచ్చాము, ఇక్కడికి వచ్చి బూర్లు గారెలు అడగొద్దు, ఇక్కడ ఏముంటాయో శాండ్విచ్లు, వెజ్ పఫ్లు, ఎగ్ పఫ్లు ఇవే అడగాలి అంటున్నారు.
కానీ ఇదే కేఫ్లో స్వచ్ఛమైన మంచినీళ్ళు కూడా ఉన్నాయి. ఓకే, కానీ సో నేనేమంటున్నానంటే సాహితీ గారు నీలాకాశ నీడన బిడియాలన్నీ వీడన అని ఒక మంచి లైన్ రాశారు. అలాగే మీరు సాంగ్లో చూసుకుంటూ వెళ్తుంటే అద్భుతమైన సాహిత్యం ఉంది. దాని గురించి మాట్లాడి కాశ్మీర్ ఆర్టికల్ 370 తర్వాత విపరీతంగా టూరిస్టులు ఉన్నారు, షూటింగ్లు అద్భుతంగా జరుగుతున్నాయి, దాని గురించి మాట్లాడి తర్వాత మీరు అన్నది చూసారా, మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్లో పింగళి గారు తీసుకున్న, మీరు చెప్పిన పురాణం గారు తీసుకున్న ఎవ్వరు కూడా ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చే ముందు మూర్తి గారి దగ్గర వినండి, ఇంటర్వ్యూ కాస్త ఆర్గ్యుమెంట్ అవుతుంది. మూర్తి గారి దగ్గరికి వెళ్తున్నాను. క్వశ్చన్స్ ఏంటంటే 80% క్వశ్చన్స్ ఏం పెట్టారు తెలుసా? ఈయన సినిమా చూసి లీగల్ గురించి కాదు, అది ఎలాగో మీరు చెప్పినా మీరు చేస్తుంటారు, అది విషయం కాదు. ఈయన ఎందుకు ఓన్లీ హీరోయిన్ ఫోటోలు పెడతారని అందరూ అడిగారు. మీరు చెప్పిన ఉదాహరణలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ అలా చేసి ఉండరు. అలా చేయడం తప్పని కూడా నేను అట్లా, అది మీ చాయిస్. కానీ నేను ఎక్కడ అఫెండ్ అవుతానంటే, ఒక సాహిత్య ప్రియుడిగా, ఒక పాటల్ని ప్రేమించే వ్యక్తిగా, ఒక లిరిక్స్కి ఒక వాల్యూ ఇస్తూ లిరిక్స్ని ఈ కాలం జనరేషన్కి అర్థం అవుద్దా లేదా అనేది కూడా పక్కన పెట్టి, ఒక అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం అనే ఒక సాంగ్ రాయించుకున్న ఒక డైరెక్టర్గా ఏంటి అందులో ఉన్న ఒక ఏదో ఒక కమర్షియల్ ఎలిమెంట్ కోసం పెట్టిన ఒక హీరోయిన్ని కాస్త అందంగా చూపించినా, లేకపోతే మాస్టర్ కంపోజ్ చేసిన ఫస్ట్ ఫోకస్ దాని మీదకి వెళ్ళేసరికి హీరోయిన్ ఎందుకు తీసుకున్నారు, హీరోయిన్ ఎందుకు తీసుకున్నారు, కమర్షియల్ ఫిల్మ్. సో ఫస్ట్ ఫోకస్ దాని మీదకి ఎందుకు వెళ్తుందన్న క్వశ్చన్. ఇక్కడ ఫోకస్ వెళ్ళినది క్వశ్చన్ కాదండి, ఫోకస్ అదే చెప్తున్నాను. మేము క్లోజ్అప్ కట్ చేసినప్పుడు మీరు చూస్తాం కదా, వీక్లీకి కవర్ పేజీగా హీరోయిన్ల ఫోటోలే 100 ఏళ్ల బట్టి వీక్లీలు వస్తున్నాయి. ఆంధ్రపత్రిక పుట్టిన దగ్గర నుంచి ఇవాళ దాకా, నవ్య దాకా హీరోయిన్ ఫోటోలు ఎందుకు వేసుకుంటూ వస్తున్నారు వీక్లీలకి? ఏ రోజైనా 80 ఏళ్ల వరకు పనిచేసిన నండూరు రామ్మోహన్ రావు, పురాణ సుబ్రహ్మణ్య శర్మ, వేమూరి బలరాం ఎవరైనా అడిగారా? ఎందుకు? సేలబుల్. అంటే మీ దృష్టిలో ఆ అమ్మాయి అంటే సేలబుల్ అండి? అమ్మాయి కాదండి, కంటెంట్. అక్కడ నేను వేసే ఫోటో ఏదైతే అది జనాలు, ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను ధనుష్ ఫోటో పెడతా, ఎవరు ఫోటో పెడతా, ఒక్కడు కామెంట్ చేయడు, ఒక్కడు పట్టించుకోడు, పెట్టుకోడు. అది మీరు కామెంట్ కోసం చేస్తానంటే నేను జనాలు రంజించాలి. మీ ప్రొఫెషన్లో మీరు ఎలా జనాలు రంజింపు చేస్తున్నారు? ఓకే సార్, నేను కాదు నాకు నిజంగా చాలా షాకింగ్ ఉంది. మీరు ఒక జర్నలిస్ట్ జనాలు రంజింపజేయాలా, జనాలకి నాలెడ్జ్ ఇవ్వాలా, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? సిన్సియర్ అడుగుతున్నా. అయ్యా మిమ్మల్ని విమర్శించడం మీరు ఏమంటున్నారు ఇప్పుడు ఓపెన్ గా? నేను రంజింపజేయాలి, మిమ్మల్ని రంజింపజేయాలి ఎవరు అడిగాడు బాబు? కాదు ఆగండి, అదే చెప్తున్నాను. నేను జనరల్ జర్నలిస్ట్గా 30 సంవత్సరాలు పనిచేశాను. ఆ రోజు కొండల్లో తిరిగా, కోనలో తిరిగి, ట్రైబల్స్ కష్టాలు, వరదల్లో తిరిగి అవన్నీ రాశా 30 ఏళ్ళు. ఎందుకు? ఆ 30 ఏళ్ళు నేను జనరల్ రిపోర్టర్ని. అక్కడ రంజింపు చేయడం కాదు, జనాల కష్టాలు పెట్టి పెట్టాలి. ఇక్కడ ఇది గ్లామర్, ఇక్కడ అది చూపించడానికి మేము ఉన్నాం. ఇప్పుడు అది చూపించడానికి మేము ఉన్నాం అంటున్నా. మీ ప్రొఫెషన్ మీద, నా ప్రొఫెషన్ నాది. మీరు తీసేది మేము చూపించినాయి కదా. ఇప్పుడు పోనీ మీకు గ్లామర్ అయ్యి కొత్త తేలేదు కదా. మీరు తీసుకొచ్చి అక్కడ పెట్టిన హీరోయిన్ గా నేను ఫోటో తీసా, మీరు అక్కడ తీసుకొచ్చిన పాటలోంచి స్క్రీన్ షాట్. సో వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఓన్లీ హీరోయిన్ ఫోటోలో పెడతారు, మా హీరోలు అంటే ఎందుకంటే తక్కువ చూపు అంటున్నారు. హీరోయిన్ తక్కువ చూపు కాదు వాళ్ళు అంటున్నారు. నేను అది కాదు సార్, నేను ఎందుకు హీరోయిన్ ఫోటో వాళ్ళు అనేవాళ్ళు అంటున్నట్టు మీరు ఇప్పుడు మీ ట్విట్టర్ హ్యాండిల్లో, మీ ట్విట్టర్ కింద ఎన్ని మాటలు అంటారు, ఎన్ని రకాల మీకంటే తక్కువ అంటారు, మీకంటే తక్కువ అంటారు. మీరు ఒప్పుకోవాలి మూర్తి గారు. మళ్ళీ మనం ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తామో తెలియదు. నేను అదే చెప్తున్నాను సార్. నేను నా ట్విట్టర్ అకౌంట్ అందులో ఉన్న ఫాలోవర్ని రంజింపు చేయడానికి రన్ చేస్తున్నాను. అలా కాకుంటే నేను రోజు తెల్లారి లేచి నాకు ఇష్టమైన బాబా ఫోటోలు, భగవద్గీత శ్లోకాలు పెట్టుకోవాలి. మీరు ఇప్పుడు పడండి, మీ చేతిలో 2 భగవద్గీత పుస్తకాలు పెట్టుకోండి, నా చేతిలో 2 బూతు పుస్తకాలు పెట్టుకుంటే వెళ్ళి క్రాస్ రోడ్స్ దగ్గర నించుందాం. మీరు 2 సెకండ్లో అమ్మి వస్తారో, నేను 2 సెకండ్లో అమ్మి వస్తారో. సార్ ట్రెండ్ అలా ఉంది, దాన్ని ఎవడేం చేయలేదు. కబుర్లు చెప్పడానికి కింద ప్రతివాడు, రే వీడు ముసలుడే కానీ మానవాడు, వీడికి ఇది ఎందుకురా, హీరో ఎందుకు పెడతావు, మరి నువ్వెందుకు చూసావు? ఏమి నేను ఎవరి ఫోటో ఉండదు, ఆ వేళ వేరే ఫోటో పెడతా, నువ్వు కనీసం పట్టించుకోవే అంటే మీరేమంటారు? ఇంప్రెషన్ కోసం చేస్తున్నారా? లేకపోతే వాళ్ళు అవును, నా అకౌంట్ జనాలకు రీచ్ అవ్వాలి, నా అకౌంట్ గురించి జనాలు మాట్లాడుకోవాలి. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఏ ప్రొఫెషన్ చేసినా ఆఖరికి ఈ హోటల్లో క్లీనింగ్ చేసినా ది బెస్ట్ ఇవ్వాలి. మనం క్లీనింగ్ చేసినా కూడా ది బెస్ట్ ఇవ్వాలి. ఆ విధంగా ఉండాలి. నేను ఒకటే చూసుకుంటా, ఐ విల్ బి, నేను ఒక వెబ్సైట్కి రైటర్గా ఉన్నా, మంచి రైటర్గా ఉండాలి. మీరే మారుతారు. అదే చెప్తున్నాను. మీరు అంటున్నారు, నేను అవే పెడతాను. మీరు అవే పెడతారు, జనాలు రంజింపజేయాలి మీరు ఓపెన్గా చెప్పేశారు. అంతే. కానీ మీరు కింద కామెంట్స్ చూస్తే రంజింపజేయట్లా,
80 కామెంట్స్ మూర్తి గారు అవును. మీరు గాన్గాపూర్ వెళ్తారు ఆ. కాసేపు సినిమాలు హడావిడి పక్కన పెడతారు అవి పెడతానుగా. మీ పర్సనల్గా అదే చెప్తా మీరు కాకినాడ టెంపుల్స్కి వెళ్తుంటారు గానగాపూర్ దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్తుంటారు మీరు పర్సనల్గా కూడా ఒక గుడి కట్టి చేస్తున్నారు ఇదంతా నాకు తెలుసు పర్సనల్గా ఓకే కిందికి వచ్చేసరికి అవును. నాకేమనిపిస్తుంది తెలుసా ఈయనకి ఏంటి అనవసరంగా ఈయనకు అవసరమా హెడ్ఏక్ అని నేను ఎందుకు అనుకోవాలి మిమ్మల్ని చూసి ఎందుకు అనుకోవాలి సార్ మీకు ఇంతకుముందు ఒకసారి మన ఇద్దరు మాట చెప్పాను ధర్మవ్యాధుడు అనేవాడు మాంసం కొట్టేవాడు కౌశికుడికి చెప్పింది అరే నీ నువ్వేం వ్యక్తి మునివిరా నువ్వేం గొప్ప మునివా ధర్మవ్యాధుడు నీవన్నా గొప్పడు అన్నాడు ఎవడా ధర్మవ్యాధుడు అయితే ఆడు మాంసం కొడుతున్నాడు రెండు చేతితో కుడి చేతితోటి ఉదయం సాయం దాకా ముని అక్కడ నించుంటే ఆడు గ్యాప్ లేదు ఆడితో మాట్లాడాలంటే అయిపోయిన తర్వాత అప్పుడు పిలిచాడు ఏం వచ్చారంటే మహానుభావు నమస్కారం ఏం వచ్చారంటే నువ్వు గొప్పవాడివి భక్తుడు అన్నారు నువ్వు చూస్తే ఇక్కడ మాంసం కొడుతున్నావు దేవుడిని ఎప్పుడు తలుచుకుంటావు అన్నట్ట అంటే దేవుడిని నేను ఉదయం సాయంత్రం తలుచుకుంటూ ఉంటాను లోపల రామ 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 అనుకుంటుంటాను అన్నాడు మరి ఇదేంటండి ఇది వృత్తి అది ప్రవృత్తి బాబా అన్నది గానుగాపురం అన్నది గుడి కట్టడం అన్నది పూజ చేయడం అన్నది అది నా ప్రవృత్తి ఇంట్లో ఉదయాన్నే దేవతార్చన చేయడం అన్నది సో నేను నా అకౌంట్ని కానీ నా వర్క్ని కానీ జనం చూడనప్పుడు రెస్పాన్స్ లేనప్పుడు వదిలే నీకు చేత కదా రెస్పాన్స్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటున్నా మీకు శ్రేయభిలాషి చెప్తున్నా మీరు ఏమంటున్నారు మీరు ఎంతసేపు రెస్పాన్స్ అనేది 80 నెగటివ్ ఉంటే 20 పాజిటివ్ ఉంటుంది మీ అప్డేట్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు డెఫినెట్గా సార్ ఏం లీక్ లేదా మా హీరో షూటింగ్ ఎప్పుడు చెప్పండి మా హీరో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి అడుగుతుంటారు ఇది 20% 80% వచ్చినప్పుడు ఇంత లౌక్యం ఉన్న మీరు ఇంతమంది ఇంటర్వ్యూ చేస్తున్న మీరు ఇంత జర్నలిజంలో 30 సంవత్సరాలు ఉన్న మీరు 40 మీకు తెలిసి 40 సంవత్సరాలు ఉన్న మీరు ఇది 10 సినిమాల్లో 10 అక్కడ 30 సో ఉన్న మీరెందుకు ఈ ఒక్క విషయాన్ని మనం కరెక్ట్ కాదని ఒప్పుకోవడానికి మీకు ఎందుకు అంత ఈగో అడ్డం వస్తుంది అనేది నేను అన్నీ అడిగా సార్ ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియా ఉంది కాబట్టి మీకు కామెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు తెలుసు ఇప్పుడు నేను ఒక సండే మ్యాగజైన్ ఇన్ఛార్జ్గా పనిచేశాను ఒక టోటల్ మ్యాగజైన్ సెక్షన్ ఇన్ఛార్జ్గా పనిచేశాను నేను ఎడిటర్ దగ్గరికి వెళ్ళి ఈ వారం కౌశల్ ఏమేస్తున్నా అంటే ఫలానా చదవరయ్యా అది ఇది ఇంకేమైనా చెప్పు అంటే ఇది బాగుంటుంది అయితే ఇది చదువుతారు ఎందుకు అది కమర్షియల్ ఫార్మాట్ రీడబిలిటీ ఒక వీక్లీ కానీ ఒక మీరు ఒక ట్విట్టర్ హ్యాండిల్కే మీరు కమర్షియల్ ఫార్మాట్ ఏమాత్రం ఖర్చు ఉండదు ట్విట్టర్ హ్యాండిల్ చేయాలంటే మీకు తెలుసు కదా ట్విట్టర్ ఫ్రీ కదా మీకు పైగా మీకే డబ్బులు వస్తున్నాయి లేదు నేను నెలకు 1300 కడుతున్నాను సరే ఓకే 1300 మీరు అఫోర్డబుల్ మామూలు సాధారణ అమౌంట్ ఒక ట్విట్టర్ హ్యాండిల్నే మీరు కమర్షియల్గా ఎంటర్టైన్ చేయాలి కదండి అంటున్నారు కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు మేము గనక ఇలాంటి కమర్షియల్ మెంట్స్ పెడితే మీరు మీ వెబ్సైట్ పని కట్టుకొని ఎండ కడతారు చెప్పింది రెండు పట్టాలి మీరు రెండు ఆన్సర్లు చెప్పండి మీరు కమర్షియల్ నేను ఎప్పుడు కూడా నేను నిజంగా చెప్తున్నాను మీరు మొన్న తీసిన ఫస్ట్ పార్ట్ పిక్చర్స్ నాకు చాలా నచ్చింది థ్యాంక్ యూ నాకు నచ్చింది ఎందుకంటే కలర్ఫుల్గా ఉంది గ్లామర్గా ఉంది ఎలా చూపించాలి ఎలా తెలిసింది స్టెప్స్ కానీ అఫ్కోర్స్ రెండో పార్ట్ నాకు అంత నచ్చలేదు ఎందుకంటే దాంట్లో విజువల్స్ లేవు ఇంకా ఎలా ఉంటుంది అన్నది తెలియదు ఓన్లీ కొన్ని స్టిల్స్ మాత్రం పెట్టాను సో ఫస్ట్ పార్ట్ ఎందుకు కమర్షియల్ నేను ఎంజాయ్ చేస్తాను మీరు ఇందాక అన్నారు 65 ఏళ్ళు సార్ ఇప్పుడు నేనే కాదు మీ ఫాదర్ నేను కావచ్చు ఇప్పుడు ఊళ్ళో ఎన్టీఆర్ సినిమా ఆడుతుంది బన్నీ సినిమా వచ్చిందంటే అది బన్నీ సినిమాకి వెళ్దాం అనుకుంటారు అందరూ ఇవాళ 80 ఏళ్ళ వాళ్ళు కూడా 70 ఏళ్ళ వాళ్ళు కూడా ఇవాళ విజయ్ దేవరకొండ రామ్ చరణ్ ఎన్టీఆర్ బన్నీ సినిమా చూస్తారంటారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు సార్ సినిమా చూసే ప్రతి వాళ్ళు బ్యాక్ ప్యాకెట్ల గురించి హీరోయిన్ గురించి మాట్లాడారు మా నాన్న డైలాగ్ కోసం వెళ్తాడేమో మా నాన్న పాటల కోసం వెళ్తాడేమో హీరోయిజం సినిమా గురించి కమర్షియల్ అంటే ఓన్లీ అమ్మాయిని చూపించడం కాదు అమ్మాయిని చూపించమని మీరు దానికి ఒప్పుకుంటారా ఎవరు కమర్షియల్ అంటే కాదండి కమర్షియల్ అంటే కేవలం అమ్మాయి గ్లామర్ చూపించడం కాదు దానికి ఒప్పుకుంటారు కదా కానీ మీరు ఏ సినిమా చేసినా ఓన్లీ హీరోయిన్ కూడా పెడతాం కూడా పెట్టట్లా అందులో వినండి అందులో కమర్షియల్ ఫైట్ ఉంటుంది అందులో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది ఏ ఫోటో పెట్టరు హీరో వీరరసంతో నాకు ఎక్స్ప్రెషన్ ఫోటో పెట్టచ్చు కదా ఎవరు రెస్పాండ్ అవ్వడు అక్కడ అదే అంటే ఎవరు రెస్పాండ్ అవుతున్నారు ఎవరు రెస్పాండ్ అవుతున్నారు మీరు సినిమా తీసినప్పుడు ఒక డైలాగ్ రాసినప్పుడు ఒక ఇది రాసినప్పుడు హీరోని జనాలు చూసే పెర్సెప్షన్ని ఎలా అయితే దృష్టిలో పెట్టుకుని ఒక స్క్రిప్ట్ తయారు చేస్తారో ఒక సీన్ తీస్తారో ఒక పాట తీస్తారో నేను ట్విట్టర్ అకౌంట్ను కూడా అదే విధంగా కాదు ఇక్కడ డిఫరెన్స్ ఉంది ఇక్కడ లేదు చెప్పి ముందుకెళ్దాం ఇంకా మరి ఒకటే టాపిక్ వేస్ట్ టైం ఇంటర్వ్యూస్ కూడా బోర్ సరే మన తలకైనా ఎందుకంటే సినిమా గురించి మాట్లాడుతాం సినిమా ప్రమోషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకు నేనంటే సినిమా గ్లామర్ సార్ మీరు ఎంత గ్లామరస్గా నన్ను అడిగితే గబ్బర్ సింగ్ల తర్వాత ఆ హీరోయిన్ అంత అందంగా మరి ఎవరు చూపించారు అలానే కొంతమంది డైరెక్ట్లీ ఫీల్ వచ్చామని ఉన్నమాట చెప్తున్నాను రోలింగ్ అందుకనే ఓపెన్గా చెప్తున్నాను నేనేది సార్ నేను దేనికి కూడా వెనకడికేసి జంకను సార్ నేను రెండోది ఇప్పుడు నిన్న ఈ హీరోయిన్ కొత్త హీరోయిన్ ఎట్లనే చూపించాను ఎందుకంటే మీరు అనేది సినిమా అనేది మీరు అన్నారే మీ ఫాదర్ ఒక డైలాగ్ కోసం వెళ్తారు పాట కోసం వెళ్తారు ఫైట్ కోసం వెళ్తారని సో వాళ్ళందరినీ రప్పించాలి మీరు
ఆ రప్పించడంలో పార్టే ఆ హీరోయిన్ బ్యాక్ పాకెట్లు పెట్టారా, లేకపోతే ఇంకో స్టెప్ వేయించారా. సో నాకు అది నచ్చింది. మీరు పాట నచ్చచ్చు. సో అది శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ. మీరు అడిగిన క్వశ్చన్కి ఇంతగా ఆన్సర్ ఏంటంటే చెప్పింది బ్యాక్ పాకెట్ స్టెప్ ఐడియా శేఖర్ మాస్టర్. సో నాకు ఆ పాయింట్ నచ్చింది. ఓకే, ఇప్పుడు చెప్తాను మాస్టర్ చెప్తాను. ఇప్పుడు అదే సీతారాంకి వస్తే సీతారాంలో పాట చూస్తే నీ చేయి తాకి నేల ఇంచు పైకి లేచిందని ఆయన రాశారు. కేకే నెంబర్ సంపాదించి 2 నిమిషాలు ఆయన ఫోన్ చేసి సార్ అద్భుతంగా రాశారు సార్ ఆ లైన్ అని. ఎందుకు అక్కడ ఆ లైన్ నచ్చింది. సో మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను అనుకుంది ఏంటంటే మీకు ఇలా నచ్చుద్ది, రేపు పొద్దున మళ్ళీ రివ్యూస్లో ఎలా రాస్తారో నేను అంటున్నా. మీకు రివ్యూస్కి సంబంధం లేదని మీకు రివ్యూస్కి ఒక క్లారిటీ ఇవ్వాలి సార్. ఇవ్వండి. చాలాసార్లు ట్విట్టర్లో చెప్పా, చాలా మెసేజ్లు చెప్పాను సార్. గ్రేట్ ఆంధ్ర రివ్యూలు నేను రాయను. అందరూ మళ్ళీ చూడండి, చాలా ఓపెన్గా చెప్తున్నారు ఆయన మూర్తి గారు. గ్రేట్ ఆంధ్రాలో వచ్చే రివ్యూలకి మూర్తి గారికి సంబంధం లేదు, 0 సంబంధం లేదంటే సంబంధం లేనప్పుడు. ఓకే, నెక్స్ట్. ఎందుకంటే దేనికి గ్రేట్ ఆంధ్రలో మీకు తెలిసింది నేను ఒక్కడినే. ఎందుకంటే ప్రతిదానికి ఒక ఫేస్ ఉండాలి కాబట్టి యూజువల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిజం చూసుకున్నాను అనుకో, 2 minutes టైం తీసుకున్నాను. ఒక్కొక్క బీట్కి ఒక జర్నలిస్ట్ని పెడతారు. టీడీపీ ఆఫీస్కి ఒక జర్నలిస్ట్, కాంగ్రెస్ ఆఫీస్కి ఒక జర్నలిస్ట్, ఇలాగా. సో వాడు కాంగ్రెస్ వార్తలని వాడు రాస్తాడు, టీడీపీ వార్తలు రాస్తాడు. అప్పుడు వాడు ఐడెంటిఫై చేసుకుంటారు, వీడియో రాశాడు. లేదా ఒక ఊరు అనుకోండి, నేను శ్రీకాకుళం జిల్లా స్టాఫ్గా పనిచేసా, విజయనగరం జిల్లా స్టాఫ్గా పనిచేసా, విశాఖ సిటీకి పంపించేసా, అన్ని చోట్ల పనిచేసుకుంటూ వచ్చాను. అప్పుడు వాళ్ళు నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర తరఫున సినిమా ఉన్నది మీరు ఒక్కళ్ళే? అదే చెప్తున్నాను, 10 మంది పనిచేస్తున్నారు. ఓకే. అండ్ అగైన్ మళ్ళీ మీకు చెప్తున్నా, ఇందులో 9 మంది ఎవరో నాకు తెలియదు. ఓకే. ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. నేను అబద్ధం చెప్పాను మీరు అనుకుంటే అనుకోవచ్చు, నమ్మితే నమ్మచ్చు. లేదండి, ఆ సైట్ ఎలా ఆపరేట్ చేస్తుంది అనుకుంటా. ఏముంది, అదే ఆయన ఇష్టం, మోడ్ ఆఫ్ ఆపరండి. ఓకే, ఆయన మోడ్ ఆఫ్ ఆపరండి. అయితే ఫస్ట్ టైం ఒక వెబ్సైట్కి ఫేస్గా వచ్చింది నేనే. మీకు తెలుసుంటే సినిమా ఫీల్డ్లో అసలు గ్రేట్ ఆంధ్ర అంటే ఎవరు రాస్తున్నారు కూడా తెలిసింది కాదు. ఫస్ట్ టైం ఫేస్గా వచ్చింది నేను. ఇది చూసిన తర్వాత ఇప్పుడు ఇవాళ మిగతా లీడింగ్ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో, పేర్లు అనవసరం మనకి, వాళ్ళు కూడా ఒక్కొక్క మనిషిని లీడింగ్ ఫేస్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్క వెబ్సైట్కి ఒక్కొక్క ఫేస్ వచ్చింది. బట్ అంత మాత్రం చేత వాళ్ళు ఒక్కడే, అంటే 360 అన్నోరు ఒక్కడే రాస్తాడు, మిర్చి నిశాంత్ ఒకటే రాస్తాడు అని కూడా పొరపాటు. బ్యాక్ ఎండ్లో బుల్ మంది పనిచేస్తారు. ఓకే, ఒకటి. సో మీరు ముందు రివ్యూస్ మూర్తి ఒకటి అన్న పెర్సెప్షన్ తీసాం. ఇదేంటి కెమెరా సాక్షిగా చెప్తాను కదా. సో ఇంకొకటి చెప్పిందంటే బాబు, ఆ రివ్యూస్ కనుక మీరు అనుకున్నట్టు రాకపోతే కాదు, పొరపాటున మూర్తి గారిని ఏమనకండి. అది కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆయన్ని తిట్టే అవకాశం చాలా ఇస్తాడు మీకు. ఇంకోటి కూడా చెప్తున్నాను, నా రివ్యూస్ చదవాలనుకుంటే, మరి మీరు రివ్యూ రాయరా, మీరు కూడా జర్నలిస్ట్ కదా, రివ్యూలు రాయరా, రివ్యూ చదవాలనుకుంటే గో టు స్వాతి వీక్లీ. ప్రతి వారం స్వాతి వీక్లీలో వి రాజా అనే పేరు, నా ఫోన్ నెంబరు 2 అక్కడ ఉంటాయి. ఓకే, ఎవరికి నా ఫోన్ నెంబర్ కావాలన్నా స్వాతి వీక్లీలో ఉంటుంది, వి రాజా అనే పేరు ఉంటుంది, నా రివ్యూలు ఉంటాయి. ఇది 2010 నుంచి రాసుకుంటూ వస్తున్నాను, ఇవాళ కాదు. 2010 నుంచి 2024 14 ఏళ్ళ బట్టి స్వాతి వీక్లీలో రివ్యూలు రాస్తున్నాను. ఓకే. సో నా రివ్యూలు అక్కడ వస్తాయి, ఇంకెక్కడ రావు. పాయింట్ రా. వాళ్ళ కామెంట్ల గురించి నేను సినిమా చూడడం మానేస్తాను. నేను మీ గురించి కూడా కొన్ని అడుగుదాం అనుకున్నాయి కూడా, బూతులు ఉన్న వాళ్ళు నేను ఎప్పుడైనా బ్లాక్ చేస్తాను. అది కాదు, జెన్యూన్ క్వశ్చన్స్ కొంతమంది అడిగారు అందుకు. ఇప్పుడు నిజమే, నేను కాదనట్లేదు సార్. ఇప్పుడు గాసిపులు రాస్తున్నాం, నేను గాసిపులు రాస్తున్నాను, కాదనట్లేదు. ఇప్పుడు క్యూరియాసిటీ, అరే అది కూడా చెప్పేసి గాసిపులు రాస్తాను, రివ్యూలు రాయని చెప్పండి. నేను రాస్తాను, గాసిపులు రాస్తారుగా సార్. అక్కడ రోజుకి 25 ఐటమ్లు వస్తే నేను రాసేవి 5 ఐటమ్లు. మీరు ఎలా ఉందంటే సార్, మీరు చెప్పేది నాకు నవ్వు వస్తుంది మూర్తి గారు. మీరు ఎంత అనుభవంగా మాట్లాడతారు. అక్కడ 25 వస్తాయి, 5 నేను అంటే సార్ 10 మటర్లు జరుగుతున్నాయి, నేను చేసి నేను మటర్లు 2 మటర్లు చేసాను సార్. 5 చూపించండి. అలా ఎలా సార్? నేను అదే చెప్తున్నాను సార్. ఎండ్ ఆఫ్ ది డే ఒక్కటి చేసినా మటరే చెప్పండి. కాదు మూర్తి గారు, ఒక్కటి చేసినా మటరే. మటరే నేను చెప్పింది అండి. మీరు అందులో నేను ఏది రాసాను మీకు ఎలా తెలుసు? మీరే అన్నారు 5 నేనే రాస్తున్నాను. అక్కడ 25 మటర్లు కాదు కదా. భలేవారు సార్, భలే ఉన్నారు మీరు సార్. పొలిటికల్ నేను పెద్ద చదవను. సినిమా కాదు సార్, ఏమండి రకరకాలు ఉంటాయి. మీరు ఇందాక అంటే మీరు ఎప్పుడు ఏ నెగటివ్ వార్త రాయలేదా? ఎవరి మీద రాయలేదా? నెగిటివ్. నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నెగిటివ్ రాస్తాను. కాదు సార్, ఇన్ఫర్మేషన్ నెగిటివ్ అంటే అది రాసినోడే నెగిటివ్ అనిపించచ్చు సార్. మీ సోర్స్కి అడిగాను గొడవ ఉండొచ్చు. ఇప్పుడు నేను మా అసిస్టెంట్నో లేకపోతే నా ఇంకో డైరెక్టర్నో నాకు ఏదో గొడవ ఉండొచ్చు. అతను ఫోన్ చేసి ఏదో చెప్తున్నాను, మీరు అంత బ్లైండ్గా సోర్స్ ఉన్నాం అంటే నేనేమంటానంటే, జీవితంలో ఎన్నో సాక్రిఫైసులు చేసి అమ్మ నాన్న టెన్షన్ పడి కెరీర్ ఏమైపోతారా అని చెప్పి వాళ్ళు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతుంటే కూడా కొంచెం చాలా కష్టాలు పడి అసిస్టెంట్ అయ్యి అక్కడి నుంచి డైరెక్టర్ అయ్యి వచ్చి సినిమాలు తీస్తున్నప్పుడు సినిమాలు బాగుందా లేదా అని చీల్చి చెండాడే హక్కు మీకేంటి ట్విట్టర్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కడిగా ఉంది. అందులో అసలు దాని గురించి ఈ సీన్ చెత్తగా ఉంది, ఈ సీన్ సరిగ్గా రాయలేదనే హక్కు ఎవరికైనా ఉంది. దాని గురించి అసలు ఇతను రాత్రంతా కూర్చొని తాగేయడం, ఇతను ఈ అమ్మాయితో తిరిగేయడం ఇలా రాసినప్పుడు
హౌ కెన్ యూ సీ దట్? అంటే మా జీవితాల్లో మీ పే చెక్కులు ఎలా అవుతాయి సార్? నాకు అర్థం కాదు. నేను అనేది మీరు అమ్మాయితో తిరిగాను నేను కూడా రాయలేదు, నేనంటే మీరు నేను రాత్రి కాదండి. అంతా తిరిగారు నేను రాయలేదు. నేను రాసినట్టు ఆన్సర్ఫుల్, మీరు వేరే వాళ్ళు రాసిన నేను ఎవరన్నా answerable కాదు. ఎవరన్నా అవ్వచ్చు. అది మీరు అప్పుడు జనరల్గా పని చేయండి, ఒక మీడియా మీట్ పెట్టండి. మీడియా మీట్ కాదండి. సినిమా ఇప్పుడు వార్తలు రాసిన వాళ్ళతో ఇప్పుడు కూర్చోబెట్టండి. మీరు అడుగుతారు కదా, అప్పుడు మీరు అడగండి. ఇప్పుడు ఇవాళ సినిమాల్లో వైలెన్స్ కాదు సార్, ఇవాళ క్యూఎండే ఉంది కదా, సినిమాల్లో ఇవాళ క్యూఎండే అని మైక్ పట్టుకుని, అరే బాబు ఇక్కడ ఉన్న వాళ్ళ 150 మంది సినిమా జర్నలిస్టులు కదా, నేను అమ్మాయితో వెళ్తే రాస్తున్నారు. మీరే ఒప్పుకున్నారు కదా నాకు ఇన్ఫర్మేషన్ వస్తే రాస్తానని. ఆ ఇన్ఫర్మేషన్ కేవలం చెవులతో విని మీరు చూడకుండా చెవులతో విని నమ్మేసి మీరు ఎలాగ అది మీరు అనుకుంటున్నారు చెవితో నిమ్మి నమ్మేసామని. క్రాస్ చెక్ చేసుకుని 1-10 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే. క్రాస్ చెక్ అంటే ఆ డైరెక్ట్ ఆ క్వశ్చన్ అడుగుతారా? ఎవరు ఆ డైరెక్టర్ కానీ అమ్మాయి కానీ చెప్పేస్తారా? ఇక మీద క్రాస్ చెక్ ఎలా సార్? ఇప్పుడు అలాగే కళ్ళతో చూడకుండా మీరు ఎలా ఇప్పుడు రాస్తారు? మీరు మీ అసిస్టెంట్ కొట్టారు, Hmm. తెలిసింది. Hmm. 1-4 సార్లు సెట్లో క్రాస్ చెక్ చేసుకున్నాం, Hmm. కొట్టి నిజాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, మీరు కొట్టారని చెప్తారా? డిపెండ్స్, అది ఇండివిజువల్ బట్టి ఉంటుంది. అయితే కొట్టాను సార్, అలా చేసాడు, నాకు కోపం వచ్చి కొట్టాను చెప్తాను. అయితే ఈసారి మీరు ఎప్పుడు మీ వార్తలు ఏ వేసిన మిమ్మల్ని వెర్షన్ అడుగుతా. థ్యాంక్స్. గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఒప్పేసుకున్నారు. నా వార్త ఇంకోటి ఈసారి ఏది రాద్దామన్నా నాకు ఫోన్ చేస్తారంట. బట్ ఒకటి చెప్తున్నాను, మీరు నో అన్నా నో కామెంట్ అన్నా ఏమన్నా వార్త రాయడం ఆపను. మీరు మీ పెన్ను నేను కంట్రోల్ చేయలేను. అవును, కానీ మీరు నాకు కాల్ చేస్తున్నారు కాబట్టి ఆ మాట మీద ఉండండి. ఆ మాట మీద ఉండండి. ఇప్పుడు సపోజ్ 12 కోట్లకి అమ్మారంట, లేదండి 15కి అమ్మారు. హరీష్ శంకర్ గారు 15 కోట్లకి మీరు 10 రాసుకోండి సార్, నాకు ప్రాబ్లం లేదు. మీరు కాల్ ఇందాక అన్నారు సార్, కాల్ చేస్తాను, కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత ఏం మాట నేను కొట్టలేదన్నారు, హరిశంకర్ గారు 15 కోట్లకి ఇచ్చానన్నారు, రాస్తాను. 15 లేదు హరిశంకర్ గారు నో కామెంట్ అన్నారు. మూర్తి గారు అక్కడ ఇట్స్ అబౌట్ నెంబర్ కాదు. ఒకవేళ ఎక్కువగా అమ్మామనుకోండి, అసలు అంతకు అమ్మలేదు, బట్ ఆ నెంబర్ బయటకు వచ్చింది అనుకోండి, 10 కోట్లు చేసినా సూపర్ హిట్టే. కానీ 15కి అమ్మారంటే అయ్యో బయలు డబ్బులు పోయి అంటారు. లేదు మీరు నిజంగానే 15కి అమ్ముతున్నాం అనుకోండి, మీరు 12-13 రాస్తే ఈ 15 రేషియోలో మిగతా ఏరియాస్ బిజినెస్ అయిపోద్ది. సో ఎప్పటికైనా ఎకానమిక్స్ అని నేను మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు, నేను ఎంత తీసుకుంటున్నా, మా హీరోకి ఎంత ఇస్తున్నామో, లేకపోతే సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది, ఆడియన్స్కి ఇష్టం లేదండి. మీరు ఏం డైలాగ్ రాయాలి, నా పాటలు ఎలా ఉన్నాయి, ఇది కదా రాయాల్సింది. నేనేం జర్నలిజం చేయాలో మీరు చెప్తారు సార్. మీరు కాల్ చేస్తారు, సినిమాలు చేయాలి నేను చెప్తాను, చేస్తారా? ఏమండి సొసైటీకి మేలు చేయాలి సార్, అవతల చిన్నపిల్లలు రేప్ చేస్తున్నారు సార్, వాళ్ళు మర్డర్లు చేస్తున్నారు సార్, మీరు వాళ్ళకి మంచి శుద్ధులు చెప్పే సినిమాలు తీయండి సార్. మీరు ఏం చేస్తున్నారో మీరు ఏం చేస్తున్నారో నేను డిసైడ్ చేయమట్లా, మీరు చేసే నేను డిసైడ్ చేయను. నా గురించి రాస్తున్నప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు కాల్ చేస్తా అన్నారు కదా, అది ఓకే. క్రయ విక్రయాలు అనేవి ట్రాన్సాక్షన్ అనేది 2 పర్సన్లు జరిగినప్పుడు ఈ వ్యక్తి మీకు చెప్పాడు ఇంత అని, ఇదేం చెప్పాడు, మేము వీళ్ళకి ఇంత ఇస్తున్నాం అని. ఏమంటే వాళ్ళు ఇంత ఇస్తున్నారు, వీళ్ళకి కూడా ఫోన్ చేయండి, పోయేదే ఉంది. ఓకే, నేను అడిగింది అది. నిన్న కూడా మీరు ట్వీట్ మళ్ళీ చూడండి, మీరు ఇద్దరి మధ్య ఉన్నప్పుడు 2nd పర్సన్ కన్ఫర్మ్ చేసుకుని తప్ప అసలు నా సినిమా ప్రైస్ నువ్వు మార్కెట్లో అలానే అనలా, నేను అనలా. మీకు అర్థమవుతుందా? మీరు వద్దన్నా సరే మేము బయట పెడతాను. మీరు వద్దన్నా సార్, నా డ్యూటీ జర్నలిజం, నేను వార్తలు రాయాలి. బయట పెట్టడం కాదండి. మీరు ఇందాక కాల్ చేస్తున్నారు కదా, మీరు ఇందాక నా నుంచి ఏ న్యూస్ రాయాలన్నా కాల్ చేస్తున్నారు కదా. ఈ టాపిక్ కెమెరా చెప్తున్నా, మీదే కాదు మ్యాక్సిమం మేము అందుకనే మ్యాక్సిమం ఎవరి గురించి రాయాలన్నా పెద్ద హీరోలు అంటే వాళ్ళు అందుబాటులో ఉండకపోవచ్చు, వెర్షన్ రాకపోవచ్చు, కానీ సరే నేను మీకు అవైలబుల్ కదా, ఉంటారు. మీరు ఫోన్ చేసి ఫోన్ చేస్తాను, మీరు ఏం చెప్పినా యాడ్ చేస్తా. డన్. ఏరే మూర్తి నువ్వు చెప్పింది తప్పురా అంటే, రే మూర్తి నాకు సంస్కారం ఏరా మూర్తి నాకు సంస్కారం నాకు నేను అది కూడా రాస్తాను, నాకు అభ్యంతరం లేదు. సంస్కారం ఉంది సార్. నేను ఇవాళ చెప్తున్నా సార్, మీరు అన్నారు కెమెరా, నేను చెప్తున్నా సార్, మా పాలసీ ఏంటి తెలుసా అండి, వీడియోలు చేయడం స్టార్ట్ చేసిన నుంచి మా బాస్ మాకు చెప్పిన పాలసీ, ఎలా వీడియో అలా అప్లోడ్ చేయండి, జస్ట్ మధ్యలో క్వశ్చన్ ఆన్సర్ కట్ చేసి వాళ్ళని అడగను కావస్తే నేను అర్థం మా వర్కర్ని అడగండి, మా కెమెరా మళ్ళీ ఇద్దరిని అడగండి, చెప్తారు. రెండోది థంబ్నెయిల్ లోపల లేనిది పెట్టండి, అందులో ఉన్నదే పెట్టాలి. ఓకే, గుడ్. ఆయన పెట్టిన రూల్స్ 2 నైస్. అందులో లేని మా మొత్తం సినిమా ఇంటర్వ్యూలు కావచ్చు, సినిమా ఇంటర్వ్యూలు ఎత్తుకోండి, థంబ్నెయిల్ లేని చూపించండి. ఏమై మూర్తి నువ్వు కెమెరా సాక్షిగా అన్నావు, ఇదిగో సార్. మీరు ఏమనుకోండి, నేను అసలు చూడను బేసిక్గా, చెప్తున్నాను, నేను ఇస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర విధానాలు మేనిఫెస్టో గురించి ఉన్నట్టుంది చర్చ. 10 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని నేను పూర్తిగా కానివ్వండి LKG నుంచి డిగ్రీ దాకా సినిమా మీద వెళ్తుంటే డిగ్రీని ఇలా మెలిపెట్టి పక్క తిప్పి ఏం తిప్పలేదు, అది వెళ్ళింది. అది చెప్పండి. సోలేండి, మీ లోపల ఉన్నది నా మీద కక్కాల్సింది కక్కేసారు. లేదే, పావంతు కూడా కక్కలేదు ఇంకా ఉందా? ఓకే, దీని తర్వాత కప్పుదాం మళ్ళీ. నెక్స్ట్ సినిమా అయిన తర్వాత మళ్ళీ కప్పుదాంలేండి. కానీ ఇంతకీ సినిమా సో ఇలాంటి సినిమాలో అంటే నాకు రైడ్ పాయింట్ అంతా తెలియదు, సినిమా నేను చూడలేదు ఉన్నమాట కూడా నేను. ఎందుకంటే నేను చూస్తే మళ్ళీ అదంతా నేను చాలా చేస్తుంటే ముందే చూస్తాను, అది చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతానని చూడరు. ఓకే, నేను రివ్యూ రాసే ముందు వేరే రివ్యూలు చదవను,
అదేవిధంగా మీరు రివ్యూలు రాయనన్నారు కదా, మళ్ళీ ఇప్పుడే రివ్యూ చెప్పాను స్వాతిలో రాస్తారు. ఓకే ఓకే సారీ. సార్ నేను ఒక 2 మాటలు ఉండవు సార్ ఓకే మన ఓకే దగ్గర. అవునవును, 2 ఎందుకు ఉంటాయి, 1000 ఉంటాయి. ఒకటే సర్లేండి చెప్పండి. మీ దగ్గర ఉంటే ఏమో, ఎందుకంటే Next. పెద్దవాళ్ళు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఈ పాయింట్ డ్రైగా ఉంటుంది అన్న చిన్న అనుమానం ఆ సినిమా చూసిన వాళ్ళు నాతో అన్నారు. అవును అవును అవును. దాన్ని మీరు డ్రైవ్గా ఎలా మార్చారు? అది డ్రైగా ఉంది కాబట్టి సినిమా చేద్దాం అనుకున్నా. Hmm. ఇప్పుడు అది ఫుల్ ఎంటర్టైనింగ్ ఉందనుకోండి, ఇంకా మనం చేసేది ఏముంటుంది అందులో. Hmm. అంతే కదండి. అది డ్రైగా ఉంది కాబట్టి దాంట్లో మొలకలు ఎత్తించచ్చు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. సో దాన్ని చాలా ఎంటర్టైనింగ్గా, చాలా కలర్ఫుల్గా సత్య ఆర్టిస్ట్ సత్య చమక్ చంద్ర ఎక్స్ట్రాడినరీ, చమ్మక్ చంద్ర వీళ్ళందరికీ యాక్టర్స్ మీకు చెప్తున్నా కదా, First లోపలికి half వెళ్ళగానే first ఎప్పుడు half ఇంటర్వెల్ అంతా- మీకు తెలియదు. ఫస్ట్ హాఫ్ అంతా సత్య ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ అంతా చమక్ చంద్ర. చమ్మక్ చంద్ర ఎంటర్టైన్మెంట్. ఇంకేముంటుంది తెలిసి చెప్పండి ఇలాగే మొత్తం. సో మోస్ట్ సాంగ్స్ కానీ సాంగ్స్ అక్కడ ఒకటి, అందులో ఒకటో 2 సాంగ్స్ ఉంటాయి. మన దాంట్లో 4 సాంగ్స్ ఉంటాయి. సినిమాలో వచ్చే సాంగ్స్ ఎక్కువ ఉంటాయి. చాలా ఫన్ సినిమా. బేసిక్గా హీరో క్యారెక్టరే ఊళ్ళో ఒక ఆర్కెస్ట్రాలో పాటలు పాడే క్యారెక్టర్. ఓహో. సో అందరు ఐటీ ఆఫీసర్ వస్తారు కదా. ఆర్కెస్ట్రా సింగర్, రవితేజ ఇస్ ఆర్కెస్ట్రా సింగర్ ఇన్ ద ఫిలిం. సో దట్ ఈస్ మోర్ ఎంటర్టైనింగ్. నా ఎక్సైట్మెంట్ అది. ఎలా వచ్చింది ఐడియా? అది కథని బట్టి, ఈ కథని ఈ బ్యాక్ డ్రాప్ లో జనం చిన్నప్పుడు ఉండేది కదా ఆర్కెస్ట్రా పాటలు పాడేవాళ్ళు. ఇప్పుడంటే బ్యాండ్స్ అంటున్నారు. చిన్నప్పుడు గణపతి నవరాత్రులకి దానికి దీనికి ఉండేది కదా ఆర్కెస్ట్రాలు ఉండే కదా. సో ఆర్కెస్ట్రాలో ఉన్నప్పుడు ఆ డిఫరెంట్ క్యారెక్టర్స్, దాని నుంచి వచ్చే ఫన్, అతను పాడే పాటలు, ఆ వింటేజ్ ఫీల్ అంతా ఆయన పాడే పాటలు వస్తాయి. అంటే ఈ దీనికోసం చేయించిన పాటలు కాకుండా అక్కడ ఆ ఆర్కెస్ట్రాకి ఏమైనా చిన్న చిన్న బిట్స్ లేదు, పాత సినిమా పాటలు చాలా వాడుకున్నాం. అదే వాడారా? చాలా అందుకే నేను రీమిక్స్ చేయలేదు ఇంకో సాంగ్. వెరీ గుడ్. ఈ సాంగ్స్ ఎక్కువ ఉంటాయండి. ఎన్ని ఉండొచ్చు చాలా? 7-8 ఉంటాయండి. సో అందరు హీరోయిన్లు కవర్ చేసారా? మీరు చూడండి, మీరు చూస్తారు కదా. అదే చేయాలి కదా, లేకపోతే మళ్ళీ వాళ్ళు పట్టుకోండి. ఏంటి అందరు హీరోయిన్లు కవర్ చేయాలి. హీరోల గురించి అడిగారు, మీరు ఓన్లీ హీరోయిన్ గురించి అడతారు కదా అనుకున్నాను నేను. ఓకే, హీరోల గురించి ఇంటర్వ్యూలో హీరోయిన్ చేయడానికి ఎప్పుడైనా చూపించండి. సో మీ హీరోయిన్ మీ ట్విట్టర్ మాత్రమే పరిమితం. నేను 99% హీరోయిన్ ఇంటర్వ్యూ చేయనుగా, హీరోయిన్లే చేస్తాను. అక్కడ 1% 2% చేస్తాను. ఎందుకంటే కొంచెం బాగుంటుంది. ఆ 90s లో వచ్చే మెయిన్ ల్యాండ్ లైన్ లో ఉండే లవ్ స్టోరీ. మీరు ఆ ట్విట్టర్ అకౌంట్లో ఆ హీరోయిన్ ఫోటోలే ఎవరు చూసినా మీరు చూసినా అదొకటే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడదండి, చాలా మంది క్వశ్చన్స్ పెట్టారు సార్. వాళ్ళన్నీ పట్టు మిమ్మల్ని అడుగుతానా నేను? సార్ మీరు చేసేది అదే కదా, అలా అనుకుంటున్నారు. ట్విట్టర్లో మీ మిమ్మల్ని ట్రోలింగ్ చేసినప్పుడు ఏమో వాళ్ళని పట్టించుకోమంటారు. మరి ఏం సార్ మిమ్మల్ని వాళ్ళు ట్రోలింగ్ చేస్తే మీరు మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు. మీకో న్యాయం మాకో న్యాయం, ఎలాగా సార్? నేను మిమ్మల్ని మీరు ఆ క్వశ్చన్ పెట్టకపోతే నేను పెట్టామండి, మీరు అందుకే మీరు పెట్టారు. సో కమింగ్ టు సినిమా, 90s బ్యాక్ డ్రాప్ లో వచ్చే ల్యాండ్ లైన్స్ లవ్ స్టోరీ. పీపీ నెంబర్లు ఉండేది, అందరి ఇళ్ళలో ఫోన్లు ఉండేవి కాదు. మనం నెంబర్ ఇచ్చేవాళ్ళం ఒకరికి. సో వాళ్ళ ఇంటికి ఫోన్ వస్తే మన 5 నిమిషాల తర్వాత పిలిచేవాళ్ళు. సో ఈ కైండ్ ఆఫ్ బ్యాక్ డ్రాప్. అలాగే టీడీకే క్యాసెట్స్ వచ్చేవి. అప్పుడు ఏంటంటే 5-6 సినిమాల పాటలు ఒకే క్యాసెట్లో 60 minutes 90 minutes. సో ఇప్పుడు టీజర్లో మీరు చూస్తారు ఎలాగైనా. సో ఆ క్యాసెట్స్, ల్యాండ్ లైన్స్, పెన్సిల్ పెట్టి తిప్పుకోవడం, స్కూటర్లు, మిరన్నట్టుగా పెన్సిల్ పెట్టి తిప్పుకోవడాలు, ఆ టేబుల్ గట్ల ఈ వెండాలు. సో ఈ కైండ్ ఆఫ్ అంబియన్స్ ఉంటుంది సినిమా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఇక్కడే మరొక మాట కూడా ఎక్కువ వింటుంటారు. మీ సినిమా దాంట్లో మామూలుగా జనరల్ అంటే రే ఆ సినిమాని పాడు చేశారా, ఆ సినిమా భలే సినిమా అన్న దాన్ని పాడు చేశారా. ఇప్పుడు ఈ కత్తి మీద సాంగ్ ఎప్పుడు ఉంటుంది, దాన్ని మన స్టైల్లోకి మార్చి, మన ఆడియన్స్లోకి మార్చి, మన హీరోకి అనుగుణంగా మార్చి చేస్తే ఒకలా చూస్తారు, మార్చకపోతే ఒకలా చూస్తారు. దీన్ని మీరు ఎలా ఈ మధ్యలోంచి ఎలా వెళ్ళారు? ఇప్పుడు పాడు చేయడానికి రీమేక్ అవసరం లేదండి. మామూలు సొంత కథ రాసినా సినిమా పాడు చేసాడు అంటారు సరిగ్గా తీగిపోతే. సో ఆ భయం ఎప్పుడు లేదు. నేను అనేది ఏంటంటే మంచి క్వశ్చన్ వేశారు. చాలామందికి అర్థం కాదు, ఏముంది అక్కడ చూసి ఇక్కడ తీసేయచ్చు కదా అంటారు. నువ్వు సొంతంగా పర్ఫామ్ చేయడం వేరు, నువ్వేం చేస్తావు ఎవరికి తెలియదు. సో నువ్వు సొంతంగా పర్ఫామ్ చేసినప్పుడు అందరూ క్యూరియాసిటీగా చూస్తారు. నువ్వు చదువు, ఎగ్జామ్ రాయి, ఎన్ని మార్కులు వచ్చినా పర్లేదు అని ఒక తండ్రి ఒక పిల్లడికి చెప్పాడు అనుకోండి, ఆడు ఏ టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాస్తాడు, ఆడికి ఎన్ని మార్కులు వచ్చినా పర్లేదు. చూడు ఆల్రెడీ అక్కడ ఇంకో లాంగ్వేజ్లో బ్లాక్ బాస్టర్, పక్కోడికి 90 వచ్చినాయంట లేదా 95 వచ్చినాయంట, నీకు రాకపోతే బాగుంటుంది తండ్రి చెప్పాడు అనుకోండి, వీడికి అంతకంటే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. మనం బేసిక్గా ఒక ఫ్లాప్ సినిమా అయితే రీమేక్ చేయం, ఇంకో భాషలో ఎరగదీసేస్తేనే దాన్ని ఇంకో రీమేక్ చేస్తాం. ఆల్రెడీ నీ నైబర్ సక్సెస్ అయ్యాడు అన్నప్పుడు మీకు ఆటోమేటిక్ ప్రెషర్ ఉంటుంది కదా. ఈ పాయింట్ చాలామందికి అర్థం కాదు. రీమేక్ అనగానే అక్కడ యాస్ చూసి ఇక్కడ షార్ట్ పెడతాం అనుకుంటారు. ఇది అర్థం కాని జనాల గురించి కూడా నేను పెద్ద టైం వేస్ట్ చేసుకోవాలి. అదేంటో మీకు అనుకోకుండా అది ఆ లైన్ కూడా అలాగే వచ్చింది మీకు. సార్ నేను మీ సినిమాలు చేస్తే అందులో ఇది 3వ రీమేక్, ఓకే, ఇంకో 30 చేస్తానేమో. సో నాకు నచ్చిన తర్వాత అది రీమేకా ఫ్రీమేకా ఇంకోట దేవుడి దేవుని ఎప్పుడు రీమేక్ చేయను, ఎందుకంటే ఐ నో ద వాల్యూ ఆఫ్ రైటర్. సో డెఫినెట్గా తనకి మా నుంచి డబ్బులు ఎలానో కోరుకుంటాను నేను. కాబట్టి
నాకు నచ్చిన సినిమా నేను 100 సార్లు చెప్పా, నాకు నచ్చిన సినిమా తీసుకొని నేను వచ్చా, అది సక్సెస్. నేను సినిమా తీసుకుందాను వచ్చి ఇంకో బిజినెస్ ఇంకోటో చేయట్లా, సినిమానే చేస్తున్నా. అనుకున్న ప్రొఫెషన్లో చేస్తున్నారు, అది సక్సెస్. అనుకున్న ప్రొఫెషన్లో పనిచేయడమే సక్సెస్. నా పని మీకు నచ్చింది అనుకోండి, అది బోనస్. సో పనిచేసే వాళ్ళు బోనస్ గురించి ఎక్కువ ఆలోచించరు, సక్సెస్ గురించి ఆలోచిస్తారు. యా, ఇప్పుడు అంతా కూడా ఒక పెద్ద స్పాన్ ఉన్న కథలు వేసుకుందామని, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, పెద్ద స్పాన్ ఉన్న కథ వేసుకోవాలి అని చెప్పి చూస్తున్నారు. అవును. బట్ దాదాపు 3 ఏళ్ల బట్టి మీరు అది అనుకోకుండా సిచ్యువేషన్ అలా రావడం వల్ల కావచ్చు, ఒక కథ మీద ఉండిపోయారు. తర్వాత అనుకోకుండా ఇప్పుడు దీని మీకు వచ్చారు, ఇది చేశారు. మీరు ఎప్పుడు ఆ స్టెప్, అంటే మీ ఉద్దేశం పాన్ ఇండియా సినిమా అనేది? నేను బీయింగ్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్ క్వశ్చన్ కాదు, కనీసం ఆ స్పాన్, పెద్ద స్పాన్. అదేనండి నేనేమంటానంటే ఒక కథ రాసేటప్పుడు పెద్ద స్పాన్ కథ రాద్దాం అని కూర్చోలేమండి. మన రాష్ట్రం వెళ్తున్నప్పుడు అది పెరుగుతుండొచ్చు, ఆ క్యారెక్టరేషను, ఆ బ్యాక్ డ్రాప్, అది కుదరాలి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అని చెప్పి ఆర్గానిక్గా రావాలి, అది సహజ సిద్ధంగా కథలో రావాలి. అది ఆర్గానిక్గా రావాలి. నేను ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఒక లవ్ స్టోరీ ఎప్పుడూ రాసుకున్నాను, అది ఎప్పుడు ఫుల్ పేజ్కి చేస్తే మీరు అన్న స్పాన్ వస్తుందేమో. అలాగే కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ఈ ముగ్గురికి సంబంధించిన ఒక లైన్ ఎప్పటి నుంచో వర్క్ చేసుకున్నా, అది చేస్తే అన్ని పాన్ ఇండియాల కంటే అదే పాన్ ఇండియా అవుతుంది. సో ఇదేంటంటే ప్లాన్ చేసి రాసుకునేది కాదండి, సహజ సిద్ధంగా రావాలి. వచ్చినప్పుడు మీరు అనుకున్న భారీతనం వస్తుండొచ్చు. కరెక్టే, మీరు అందరికీ ఒప్పుకుంటాను 100%. కానీ ఇప్పుడు హీరోల దగ్గరికి వెళితే వాళ్ళు అలాంటి కథ కావాలని అడిగే పరిస్థితి అలా ఏం ఉండదండి. అలాగా నాకు పాన్ ఇండియా సినిమా చేయాలన్న హీరో నాకు తెలిసి ఎవరు ఉండరు. పుష్ప పాన్ ఇండియా అని చేయలేదండి, అది పాన్ ఇండియా అయ్యింది. సో మనం సినిమా చేస్తే అది పాన్ ఇండియా అవ్వాలి. బట్ ఇప్పుడు కాంతారా సినిమా అది సెకండ్, అది ఇట్స్ మార్కెటింగ్ స్టార్ట్. కాంతారా సినిమా అనేది ఒక వాళ్ళ నేటివిటీ, వాళ్ళ మట్టి కథ వాళ్ళు చెప్పారు తప్ప అది పాన్ ఇండియా అవ్వాలని చెప్పలా. అది పాన్ ఇండియా అయిపోయింది, అది ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ఎంటైర్ ఇండియా. సో నా ఉద్దేశం ఏంటంటే మన కథే చెప్పాలి, మనం పాన్ ఇండియా చెప్పాలి కదా అని చెప్పి మన కథనే దేశవ్యాప్తంగా చెప్పాలి. సార్ నాటు అనే దానికి హాలీవుడ్ ఊగిపోయినప్పుడు ఏంటి పచ్చిమిరపకాయ, జొన్న రొట్టె, బుద్ధపప్పు ఇలాంటి లిరిక్స్ హాలీవుడ్లో వెళ్ళి ఆస్కార్ తెంగలేంది, మన కథ మనం ఎందుకు దేశవ్యాప్తం, మన దేశాన్ని మన కథ ఎందుకు చెప్పలేము? ఆర్గానిక్ డెఫినెట్గా అని నేనేం ఫీల్ అవుతానంటే, ఏదైనా సరే మెటీరియల్స్ అయినప్పుడు చెప్తే బాగుంటుంది. ముందే నెక్స్ట్ నా పాన్ ఇండియా సినిమా, నెక్స్ట్ నా సినిమా 300 కోట్ల బడ్జెట్, ఇలాంటి కబుర్లు నాకు నచ్చవు. ఎందువల్ల మీ దగ్గర నుంచి ఎక్కువ సినిమాలు రాలేదు? బేసిక్గా కథ రాసుకునేటప్పుడు హీరోలు చెప్పిన తర్వాత కొంచెం చేంజెస్ అనో, లేకపోతే రిలీజ్ డేట్లనో, లేకపోతే హీరో చెప్పిన కథ ఆల్రెడీ ఒక సినిమా కంప్లీట్ ఉండడం మూలంగానో మేబీ కంప్లైంట్ నేను డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాను. నాకున్న స్పీడ్కి నేను చాలా ఎక్కువ సినిమాలు చేయాలి, బట్ ఎక్కడో తెలియకుండా లేట్ అవుతుంది. సో గ్యాప్ అందరికీ వస్తుంది, అది పెద్ద మ్యాటర్ కాదు. నేను పేర్లు చెప్పాను కానీ చాలామంది డైరెక్టర్కి అవుతుంటుంది అది. సో మీరు అన్నట్టుగా స్పీడ్ అయితే డెఫినెట్గా పెంచుతాను. ఈ సినిమా 7 నెలలు ఫినిష్ చేసాం. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలా ఉండబోతాను? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకొని, ఇంతకుముందు మన క్యాసెట్లు డివిడీలు దాచుకునే వాళ్ళం కదా, అలాగే సినిమాని దాచుకుంటారు. ఫర్ ఎవర్ వాళ్ళ లైబ్రరీలో ఉండబోయే సినిమా, రిపీట్ చూసే సినిమాలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు వస్తారో థియేటర్కి, అవన్నీ సంపూర్ణంగా సాటిస్ఫై అయ్యి వెళ్తారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీల్స్ ఫ్యాన్స్, మోర్ దెన్ దట్ గ్యారంటీ. కానీ ఆ సినిమా పెట్టుకోవడం వల్లనే మీకు బాగా గ్యాప్ వచ్చిందా? అలా ఏం లేదండి. పాండమిక్లో 2 years అందరికీ పోయింది. మామూలుగా సినిమాకి మధ్య 2-3 ఏళ్ళు గ్యాప్ ఎలాగ ఉంటుంది, మనకి ఈసారి కొంచెం ఎక్కువ వచ్చింది అంతే. సో ఉస్తాద్ భగత్ సింగ్ వల్ల లేట్ అయిందనో ఇంకోటానో ఐ డోంట్ బిలీవ్. నేను మిరపకాయ హిట్ అయిపోయిన తర్వాత ఒక ప్రొడ్యూసర్ ఆ రోజుల్లో నాకు ₹1 అడ్వాన్స్ ఇస్తానంటే, నేను బయలుదేరుతున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి గబ్బర్ సింగ్ సినిమా ఇచ్చారు. సో నేనేం ఫీల్ అవుతానంటే సార్, నేను చాలాసార్లు చెప్పాను, అంటే మీ ఇంటర్వ్యూలో చెప్పడం ఫస్ట్ టైం, అంటే మీ ఇంటర్వ్యూలోనే ఫస్ట్ టైం కదా, మనం సినిమా చూస్ చేసుకోలేమండి. సినిమా మనం ఎంచుకుంటాం, సినిమా మనం చూస్ చేసుకుంటుంది. ఐ బిలీవ్ ఎ స్ట్రాంగ్ పవర్ ఉంటుంది సినిమాకి. సినిమా అనేది బిగ్గర్ దెన్ అస్. ఐ రెస్పెక్ట్ దట్. ఎవరన్నా వచ్చి నా పక్కన వచ్చి సెల్ఫీ అడిగినా సరే, నేను సినిమా దండం పెట్టిన గుళ్ళో వెళ్ళి ఎవరైనా పూజారి గబుకుని గుర్తుపడి, సార్ మీరు ఎందుకు లైన్లలో ముందుకు రండి అన్నప్పుడు కూడా, ఇది నా సక్సెస్ కాదు, ఇది సినిమా ఇచ్చిన భిక్ష అనుకొని నేను సినిమాకి 24 hours దండం పెట్టుకుంటా. అలాగా నేను ఇప్పుడు టప్పుకుని బాహుబలి తీయాలి అని కూర్చుంటే రాదండి. బాహుబలి అనే సినిమా నన్ను చూస్ చేసుకుంటే నాకు అలా స్క్రిప్ట్ వస్తుంది. నేను చాలాసార్లు చెప్పా, ఒక టేబుల్ మీద 1000 కోట్లు పెడితే బాహుబలి సినిమా స్క్రిప్ట్ రాదు, కానీ బాహుబలి సినిమా లాంటి స్క్రిప్ట్ పెడితే 2000 కోట్లైనా టేబుల్ మీదకి వస్తుంది. వస్తే సినిమా అలా వెనక్కి 2000 కాలం ఏమైనా రాజకీయాల్లో ఉన్నాయంటారా?
ఏమండి నేను ఐ డోంట్ బిలీవ్ సినిమా ఇండస్ట్రీ వేరు రాజకీయాలు వేరు సినిమా రాజకీయాలు ఆ రాజకీయాలు కాదు, సినిమా రంగం రాజకీయాలు. అదే అంటే సినిమా ఇండస్ట్రీ రాజకీయాలు ఉంటాయని నేను పెద్దగా అనుకోను. నేను నా మీద అయితే ఎప్పుడు ఏ పాలిటిక్స్ జరగలేదు నా నమ్మకం. ఒకవేళ జరిగింది అనుకోండి, లెటస్సే నా సినిమాని ఆపి ఇంకో వ్యక్తి అలా సినిమాని ఎక్కించాడు అనుకోండి, అది అతని యొక్క నైపుణ్యతను ఫీల్ అవుతా అంతే. ఏ విధంగా నైపుణ్యత? నాకంటే బెటర్గా హీరోని కన్విన్స్ చేశాడు కాబట్టి అంతే కదా. యా మనం సక్సెస్ వచ్చినప్పుడు తీసుకుంటాం కదా ఇది నా సక్సెస్ అని. సో మన వల్ల ఫెయిల్ అయినప్పుడు కూడా నా ఫెయిల్యూర్ అని తీసుకుంటాను, ఎందుకంటే ఇన్సెక్యూరిటీ ఉండదు నాకు. కానీ దానివల్ల ఎక్కడైనా కొంచెం అరే ఇప్పుడు ఏడాదికి ఒక సినిమా చేయగల కెపాసిటీ మీకు ఉంది, ఒక మంచి కమర్షియల్ డైరెక్ట్గా ప్రూవ్ చేసుకున్నారు. అవును సో రామయ్య వస్తావే ఒక్కటే కొంచెం డిసప్పాయింట్ చేసింది తప్ప మీ సినిమాలు ఏవి పెద్దగా డిసప్పాయింట్ చేయలేదు. బన్నీతో తీసినా, పవన్ గారితో తీసినా, ఎవరితో తీసినా కూడా. సో అలాంటప్పుడు అరే మీ యాక్చువల్గా మీలాంటి డైరెక్టర్ల టైంని డబ్బులతో కొలిస్తే మీ రెమ్యునరేషన్ ఒక సర్టెన్ క్రోర్స్ అనుకుంటే పర్ ఇయర్ చాలా పెద్ద లాస్ కదా. 3-4 ఏళ్ళు అంటే సార్ ఎలా ఉంటుందంటే ఒక కథ రాస్తే ఫాస్ట్గా కథ రాసామనుకోండి, సంవత్సరం కూడా 2 కూడా తీయచ్చు. మీరు అనుకున్నట్టు సినిమాకి ఇన్ని కోట్లు X crores వస్తాయి అన్నప్పుడు ఆ 1 yearకి ఒకటే ఎందుకు తీయాలి, 2x 3x కూడా తీయచ్చు కదా. సరే అంటే బాధ ఏమో బాధని కాదు ఇక్కడికి వచ్చింది కాదండి, ఒక మంచి సినిమా తీసి సక్సెస్ చేస్తూ ఆ టైంలో మనం కూడా ఎదగడానికి మానిటరీగా ఎదగడానికి. సో 3 ఏళ్ళు బట్టి అలా ఉండిపోతే మీరు సస్టైన్ అయిపోతుండొచ్చు, వెళ్ళిపోతుండొచ్చు, బట్ ఎంత ఇన్కమ్ మూర్తి గారు నేనేం ఫీల్ అవుతానంటే నా సక్సెస్కి నా సినిమా సక్సెస్ అనుకోండి, లేకపోతే ఒక రైటర్గా నేను సక్సెస్ అయినా దాని వెనకాల చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నేర్పించిన తెలుగు భాష, నేను చూసిన సినిమాలు, నేను పెరిగిన వాతావరణం, నాకు విద్య నేర్పిన రవిరాజ శెట్టి గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు, నన్ను ఎంకరేజ్ చేసిన రవితేజ్ గారు, నాకు ముందు సినిమా ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ గారు, నన్ను స్టార్ చేసిన పవన్ కళ్యాణ్ గారు, నాకు దగ్గరుండి వర్క్ నేర్పించిన డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాతే కమర్షియల్ సినిమా పంతా మారిపోయింది అది. సో నా సక్సెస్ చెప్పారు మీరు, నా సక్సెస్ వీళ్ళందరికీ ఇస్తాను. నా ఫెయిల్యూర్ మటుకు నేను ఎవరిని బ్లేమ్ చేయనండి. నీకు చేతగలదు కాబట్టి నువ్వు పరిగెత్తలేదు అనుకుంటా. నా ఫెయిల్యూర్ని నేను ఎవ్వడికి అంటగట్టను. నీకు పలానా విషయంలో పలానా రోజు నీకు ఎందుకంటే ఫర్ మీ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ పర్సన్, ఫెయిల్యూర్ ఇస్ అన్ ఇన్సిడెంట్. ఒక వ్యక్తి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు అంటే ఆ రోజు ఆ 3 గంటలు తను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అనుకుంటాం తప్ప మీరు పోస్ట్ మార్టం చేసుకుంటారా? 100%. సో రామయ్య వస్తావే ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైన్గా చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి జనాలు ఇది ఆ సినిమా రిజల్ట్ మీద ఎఫెక్ట్. అవును దాన్ని మీరు అనలైజ్ చేసుకున్నారు? చేసుకున్నాను. సెకండ్ హాఫ్ సరిగా కథలో లోపం ఉంది, స్క్రీన్ ప్లే లోపం ఉంది. ఫస్ట్ హాఫ్కి ఇంటర్వెల్ హీరో మెయిన్ విలన్ చంపేసాము ఇంటర్వెల్లో, ఇంకో విలన్ వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. సినిమా దేనికి చూడాలి సెకండ్ హాఫ్ ఆడియన్స్కి అర్థం కావట్లేదు. సో ఇట్స్ మిస్టేక్ హ్యాస్ డన్. బట్ నా లైఫ్లో ఎక్కువ కష్టపడే సినిమా అదే. మిరపకాయ గబ్బర్సిన తర్వాత ఐ వాంట్ స్కోర్ హ్యాట్రిక్ వస్తుంది అందరూ మీడియా అందరూ రాస్తుంటే క్రేజ్ వచ్చింది. సో అది కుదరలేదు, ఇట్స్ మై మిస్టేక్. రామయ్య వస్తాయా ఇట్స్ ఓన్లీ హరీష్ శంకర్ ఫ్లాప్, నేను ఎవరిని బ్లేమ్ చేయను సార్. మీ స్క్రిప్ట్ మీది, డైరెక్షన్ మీది, అందుకే యాక్సెప్ట్ చేయాల్సిందే 100%. సో ఈ సినిమాకి మిస్టర్ బచ్చన్ జనాలు రవితేజ్ కోసం రావాలా, హరీష్ శంకర్ కోసం రావాలా, రవితేజ గారి కోసం వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, అలాగే హరీష్ శంకర్ గారి కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, నా కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, మీన్సే అలాగే ఇద్దరు కాంబినేషన్ కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. మీలాంటి వాళ్ళు భాగ్యశ్రీ కోసం వస్తారు. రారా మీరు భాగ్యశ్రీ ఫోటో పెడతారా పెట్టరా? అలవాటు ప్రకారం ఎందుకు పెట్టను, కంపల్సరీ భాగ్యశ్రీ ఫోటో పెడతారు కదా. సో మీలాంటి వాళ్ళు భాగ్యశ్రీ గారి కోసం వస్తారు. మ్యూజిక్ నచ్చిన వాళ్ళు అదే సార్ మీరు అన్న తప్పేంటి? పదే ఫోటోలు అడిగితే నేను నోట చెప్తున్నాను. నేనేమి మా సినిమాకి ఎవరెవరు దేనికోసం వస్తారో మేము అంచనా వేసుకుంటామండి. మీరు భాగ్యశ్రీ ఫోటో మీరు భాగ్యశ్రీ కోసం వస్తారు కదండి. మీకు నేను చెప్పేవారండి సార్, ఒంగోలు గీతలో ప్రకాష్ రాజులాగో లేకపోతే ఇంకోలాగో హరేరామ్ హరేకృష్ణ శాలువా కప్పుకుని నేను ఇలా చూసి ఇలా దొంగ కళతో చూడట్లా, నేను డైరెక్ట్గా పబ్లిక్ డొమైన్లోనే పెడుతున్నా. ఎందుకు పెడుతున్నాను? ఆ సినిమాలో గ్లామర్ పాయింట్ అదే పెడుతున్నాను సార్. నేను కూడా పబ్లిక్ డొమైన్ లోనే చెప్తున్నాను. రవితేజ్ గారి కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, నాకు మిగతా వాళ్ళు ఎందుకంటే అలాగే పెడతా. అమ్మాయి కొత్త అమ్మాయి, ఆ అమ్మాయి కొత్త అమ్మాయి, ఇంకా అమ్మాయికి ఎంతమంది అమ్మాయికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే ఇంకా నాకు తెలియదు. మీరైతే ఆల్రెడీ బయటపడిపోయారు కాబట్టి డెఫినెట్ గా భాగ్యశ్రీ కోసం మూర్తి గారు వస్తున్నారు సినిమాకి. ఓకే, ప్రతి సినిమాలో వేసిన ప్రతి హీరోకి ఫ్యానే కదా. అప్పుడు నా సినిమా ప్రతి సినిమా ఎందుకు మాడతాను, నా సినిమా గురించి మాడతాను. అట్ ది సేమ్ టైం మిక్కీ మ్యూజిక్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. మీరు మీ శేఖర్ మ్యాటర్ కలిసి క్రియేట్ చేసిన భంగిమలు భంగిమలు అనేది మళ్ళీ మీరు యువతను తప్పుదో పట్టిస్తున్నారు. భంగిమలు కాదు,
సరదాగా కలోక్యల్ లాంగ్వేజ్లో స్టెప్స్ అనొచ్చు, డ్యాన్స్ మూమెంట్స్ అనొచ్చు. డ్యాన్స్ మూమెంట్స్ అనండి. సార్ తెలుగు మీకు రాకపోతే నేను నేర్పిస్తా. సార్ మీకు మనం నాకు ఎలా నేర్పిస్తా. తీసుకుంటే అలా ఉంటుంది తెలుగు. అందుకేనండి. వేణు సుందరరామూర్తి గారి పాటలన్నీ అంత అందుకే గొప్ప ఎవడు పాటలు ఎవడు ఎలా తీసుకుంటాడో తెలియదు కాబట్టి డ్యాన్స్ మూమెంట్స్ అనండి. శేఖర్ కమ్ములు గారి గోదావరి లాంటి గొప్ప సినిమాలో కూడా హైదరాబాద్ వచ్చిన మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి పాడుతుంది, లంగరేసిన ఆశచావని రంగసాని చాటు బిలుగులు అని. సుందరరామూర్తి గారు రాశారు, పెద్ద ఆయన గొప్ప కవితను రాసిన ఆయన, అందులో రాశాడు సుందరమూర్తి గారు శివుని నయన త్రయలాస్యం నాట్యం అని రాశాడు. మీరు అది వినరు. అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి, అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము అని రాశారు. మీరు అది వినరు. లంగరేసాడా బొంగరం వేసాడా? ఊరుగొండమూర్తి గారు మరీ చెప్తారు. మనం సభ్య సమాజంలో ఉంటున్నాము. లంగరం వేసాం, బొంగరం వేసాం కాదు సార్. మీరు హీరోయిన్ ఫోటో వేటూరి గారు అవమానించారు. మీరు ఎందుకు రాయించుకుంటున్నారు? మీరు వేటూరి గారు అవమానించారు. మీరు ఇప్పుడు వేటూరి గారిని అవమానించారు తెలుసా? ఆయన శివుని నాయన త్రయలాస్యం అని రాస్తే అది వదిలేసి లంగరేసాడు బొంగరేసాడు అని చెప్పి వేటూరి గారిని నేను అందుకే చెప్తాను సార్. మీరు నన్ను ఇలా చెప్పాలి చూడకండి. గ్రేటాంధ్రమూర్తి గారు గ్రేటాంధ్రమూర్తి గారు వేటూరు రాసిన ఎన్నో మహాపాటలు మంచి పాటలు ఉండగా లంగరేసాడు బొంగరేసాడు అని చెప్పి ఆ పాటని హైలైట్ చేసి వేటూరి గారిని వాళ్ళ ఇంటర్వ్యూలో ఆయన అవమానించారు. మీరు మాట్లాడేది మాత్రం రండి, మీరు ఎవరు వస్తారో రండి, మీరు పాటల గురించి మీకు ఎంత నాలెడ్జ్ ఉందో నాకు అంత నాలెడ్జ్ ఉంది. రాత్రి తెల్లవాళ్ళు కూర్చుందో రండి, సుందరరామూర్తి గారి పాటల మీద నేను అంతకన్నా గొప్పగా మాట్లాడగలను. సుందరరామూర్తి గారు పోయిన రోజు రాత్రి మూర్తి గారు ఒక సరదా క్వశ్చన్, వ్యక్తిగతంగా నేను అడుగుతున్నా ఊరికే, మీరు మంచోళ్ళ నేను మంచోళ్ళ? మన ఇద్దరు ఓన్లీ అసలు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు లేరు, మన ఇద్దరమే ఉన్నాం. మన ఇద్దరు మంచోళ్ళే సార్. అలా కాదు, మీరు మంచోళ్ళ నేను మంచోళ్ళ? ఇద్దరు మంచోళ్ళే సార్. అలా ఇది మంచోడే సార్. నేను మంచోడు కాదని ఎందుకు చెప్పుకుంటా? మీ గురించి కాదండి, ఇద్దరు కంపారిజన్ చెప్తున్నా. మీరు మంచోళ్ళు, ఎక్కువ మంచోళ్ళు, వ్యక్తిగతంగా మీరు ఎక్కువ మంచోళ్ళ నేను మంచోళ్ళ? మీ గురించి నాకు ఎక్కువ తెలియదు కదా, నేను ఎలా చెప్తాను మీరు మంచోడు చెడ్డాడు? నేను మీతో ఎప్పుడైనా ఒక రోజు సరే ఓకే, ఇప్పుడు మీరు మీరండి మీరండి కర్మ సిద్ధాంతం అంటారా మీరు? మనం చేసిన కర్మల బట్టే 100% వినండి. సో మీరు గానగాపురం వెళ్తారు, మీరు వ్యవసాయం చేస్తారు, మీరు మొక్కలకి నీళ్ళేస్తారు, ఓకే కదా? కర్మ సిద్ధాంతం ప్రకారం నేనేమనుకుంటానంటే ఇది నా టాలెంట్ కాదు, నేను ఏవో కొన్ని పూర్వజన్మ సుకృతం అవ్వచ్చు, లేకపోతే ఈ జన్మలో చేసిన కొన్ని మంచి పనులు అవ్వచ్చు, వంశపారంపర్య రీత్యా వస్తున్న ఆ కాస్త ఆ దైవభక్తో గాయత్రి మంత్రమో ఓటో నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను, దేవుడి దేవాల ఈ పొజిషన్లో ఉన్నాను అనుకుంటాను. మీరు అంతే చేసినాను. సో డెఫినెట్గా దేవుడు అన్నది, సో దేవుడు సక్సెస్ సంపాదన పక్కన పెట్టండి, నన్ను అభిమానించే వాళ్ళు ఎక్కువ ఉన్నారని నా ఫీలింగ్. వినండి కదా. సో కర్మల బట్టే ఇది వస్తుంది కదా. సో ఈ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు రానున్న 25 yearsలో 1,00,000 మంది కుర్రోళ్ళు ఇంకో 25 ఏళ్ళకి 50 ఏళ్ళకి రాజమౌళి గారిలాగా అవ్వాలని రావచ్చు, లేకపోతే మా సందీప్ బంగాలాగా రావాలని కొంతమంది అవ్వచ్చు. సో వాళ్ళు 1,00,000 10,000 త్రివిక్రమ్ గారు లాగా సుకుమార్ లాగా ఇలా అనుకోవచ్చు. అందులో ఒక 10 మంది అన్న హరిశంకర్ అవ్వాలని వస్తారు. కానీ మీరు మనసు గుండె మీద చేసుకొని చెప్పండి, ఎవడన్నా లైఫ్లో ఎప్పటికైనా గ్రేటాంధ్రమూర్తి అవ్వాలి అని వస్తాడా? ఏమో ఎవరన్నా వస్తాడా? నేను అనేది ఏంటంటే మీరు అదేదో పెద్ద మీ ప్రొఫెషనే గొప్పది మీరు చాలా పొరపాటు అండి. మూర్తి జర్నలిస్ట్ వినట్లేదు సార్. నేను అందుకే సంపాదన సక్సెస్ పక్కన పెట్టండి, మీకంటే ఎక్కువ నేను మంచివాడిని. ట్విట్టర్లో 25 మంది తిడితే మిమ్మల్ని 100 మంది తిడతారు, దీన్ని ఒప్పుకుంటారా? అది కాదండి, మీరు దీనికి ఒప్పుకుంటారా? ఇప్పుడు మీరు మిమ్మల్ని 25 మంది తిడతామని చెప్పి మీరు వదిలేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అదే సార్, దీనికి ఒప్పుకుంటారా? నేను అదేంటంటే ఇంత నాలెడ్జ్, ఇన్ని పాటలు, ఇంత సాహిత్యం, ఇన్ని జర్నలిస్ట్గా పెట్టుకొని మనం ఒక్కసారి విమర్శించుకొని ఇది కాదేమో అనుకుంటే లైఫ్లో గ్రేటాంధ్రమూర్తిని మార్చేసాను ఒక సాటిస్ఫాక్షన్తో ఓపెన్ చేస్తాను. నా ట్విట్టర్ అకౌంట్ వదిలేసి వచ్చేస్తాను, నా గ్రేటాంధ్ర ఉద్యోగం వదిలేసి వచ్చేస్తాను, నాకు ఇక్కడ వచ్చే జీతాన్ని మీరు ఇచ్చి మీ దగ్గర రెస్టారెంట్గా పెట్టుకుంటారు. ఓకే, వండర్ఫుల్ సార్. ఈయన అనేది ఎలా ఉందంటే, బాబు నువ్వు అలా దొంగతనాలు చేయకమ్మా, అయితే నువ్వే పోషించాలి నన్ను, లేదా దొంగతనం చేస్తా, మర్డర్ చేస్తా. అలాగండి, ఎలాగండి? ఉద్యోగం గురించి కాదు, మీ జర్నలిజం గురించి, మీ గ్రేటాంధ్రమూర్తి గారు అవ్వాలంటే నా ఉద్యోగం చేస్తున్నా, మీ ఆర్టికల్స్ గురించి, జర్నలిజం గురించి మాట్లాడలా. నేను జర్నలిజం కోర్స్ చేద్దామని ఆలోచన. ఇక్కడ చెప్పేది నాడు ప్రతి వాడికి తిట్టనవాడు ఎవడో ఉండడు.
సార్ నేనే చెప్పాను ఇప్పుడు కాదండి, నేనే చెప్పే కదా, చెప్పానండి. నన్ను 20 మంది తిడితే 20 మంది ఏంటి సార్? ఎంతమంది తిడుతున్నారు మీరు? మీరు 20 మంది ఎగ్జామ్ సార్ ఎక్స్ అండి, ఎక్స్ మీరు 20 మీరు లెక్కేసుకున్నారు సార్, సార్. ఎక్స్ అండి. నేను 1000 మంది తిడుతున్నారంటాను మిమ్మల్ని. ఓకే, అప్పుడు నేను ఆ మాట మీద ఉండండి. ఆ, నన్ను ఒక 1000 మంది తిడితే మిమ్మల్ని 1,00,000 మంది తిడుతున్నారు, దీన్ని కాదు. మీరు ఒప్పుకుంటున్నారా అంటున్నా? ఎవరు? మీకన్నా నన్ను ఎక్కువ మంది తిడతాను, నేను ఎందుకు ఒప్పుకుంటా? ఓకే, అయితే ఒప్పుకోవట్లేదు, వదిలేసి. అదేంటి? సార్ ఇప్పుడు ఎవరి జర్నలిజం ఎవరికి నచ్చదు. జగన్ తెల్లారు లేస్తే ఈనాడు జ్యోతి తిడతాడు. ఈనాడు తెల్లారు లేస్తే నేను లేస్తున్న ఉదయం చదివి ఈనాడు జ్యోతి, అది నేను ఆయన ఒకలా ఫీల్ అవ్వాలి ఏమనుంది? పాయింట్ మీరు మీకు అర్థమైంది. మీరు అర్థమైంది కాదు, నేను అదే చెప్తాను సార్. అంత మాత్రాన ఈనాడు జ్యోతి చేసి జర్నలిజం కాదు మీరు అలా అంటారు. అలా నేను అందరూ ఏం చెప్పారంటే మీ ప్రొఫెషన్ సార్, ఒక్కొక్కళ్ళది మీ ప్రొఫెషన్ నా ప్రొఫెషన్ పక్కన వే ఆఫ్ స్టైల్. మీరు అయిపోయాక డన్ అన్న నేను మాడతా. చెప్పండి. మీ ప్రొఫెషన్ నా ప్రొఫెషన్ పక్కన అంటే ఇండివిజువల్గా వ్యక్తులుగా నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే వ్యక్తులుగా సంపాదన సక్సెస్ పక్కన అప్పుడు పెట్టండి, వృత్తి పక్కన అది మళ్ళీ మీరు ఆ, డన్ అన్నాక ఆ. యాజ్ ఎ వ్యక్తిగతంగా ఒక మనిషిగా Profession పక్కన పెట్టేసి. ప్రొఫెషన్ పక్కన పెట్టే yes. వ్యక్తిగా ఆ. మీరు జర్నలిస్ట్ అని డైరెక్టర్ అని కాదు, ఆ. ఒక వ్యక్తిగా ఆ. మీ గురించి నాకు తెలుసు, నా గురించి మీకు తెలిసినంత వరకే, ఆ. నా గురించి మీకు 25% తెలిస్తే మీకు ఒక వ్యక్తిగా మీకన్నా నేను గొప్పవాడిని. మీకంటే నేను చాలా మంచి ఉంటాను నా ఫీలింగ్. లేదు, నేనే గొప్పదనం వేరండి, నేనే మంచోండి. మీకంటే కూడా నేను మంచి నా ఫీలింగ్. నేనే మంచోండి. ఎందుకంటే మీ దగ్గర ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కింద రిప్లై చూడండి, అవును. నేను హరిశంకర్ చేస్తాను, మీరు పెట్టండి రిప్లైలు. చెప్పేదేనండి. మళ్ళీ మీరు ప్రొఫెషన్ గురించి మాట్లాడుతున్నారు. ప్రొఫెషన్ కాదండి, మనిషిగా. అది వదిలేండి. వాళ్ళు ప్రొఫెషన్ గురించి మాట్లాడలా, వాళ్ళు మాట్లాడేది అక్కడ ట్విట్టర్లో ఉన్న ప్రొఫెషన్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. నా ప్రశ్న పూర్తకుండా మీకన్నా గొప్ప అండి. అవును ఏం సార్, మాట్లాడతాను సార్? అంతే. మీరు ఏం మీరు మాట్లాడతారు? వృత్తి పక్కన పెట్టండి, అది పక్కన పెట్టండి, వ్యక్తిగతంగా. అది పక్కన పెట్టి- వ్యక్తిగతంగా. వ్యక్తిగతంగా మీకన్నా నేను గొప్పవాడిని అంటున్నాను మీ నేను. మీ ఆత్మసాక్షికి తెలుసా? Yes, మీరు 100%. చేసే కర్మలు, 100%. మీరు చేసే కర్మలు క్రియలు అన్నీ సార్ 100%. మీకు ఏమాత్రం రిగ్రెట్ కానీ పశ్చాత్తాపం కానీ లేదు, లేదు. లేదు కదా? లేదు. తదాస్తు. Yes. గుడ్ సార్ నేను ప్రతి గుడ్ అయిపోయారు. కర్మణ నేను అడగాలనుకో క్వశ్చన్ అడిగాను, మీరు ఆన్సర్ ఇచ్చారు. అంతే. ఎందుకంటే నేను ఇక మళ్ళీ ఎందుకంటే ఎవరిని మీరు ఎక్స్ప్రెస్ ఇస్తుంటే తప్పు చేస్తున్నట్టు, ఆ, అదే మీరు ఎక్స్ప్రెస్ ఇస్తుంటే తప్పు చేస్తున్నట్టు. అదే నేను మీరు మనస్ఫూర్తిగా మీకన్నా గొప్పండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకన్నా మంచోండి. అడిగిన గొప్ప నేను నాకంటే మీరు మంచోళ్ళు, yes, అంతే కదా? మీ ఫీలింగ్ అదే కదా? 100%. అవునండి. ఈ విషయంలో పెద్దోళ్ళు ఒప్పుకుంటా. మళ్ళీ ప్రొఫెషన్ గురించి కాదండి, అదే, ఆ. వ్యక్తిగతంగా. వ్యక్తిగతంగా నేను మీకన్నా గొప్పండి, మ్మ్. వ్యక్తిగతంగా మంచోండి, అది కూడా చెప్తున్నా. సార్ ఎన్నో సార్ బచ్చన్ సినిమా చూడాలని సార్ ఏగరగా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే మీ సినిమా చాలా రోజులైంది. సో రవితేజ్ గారు సో మీకంటే నేను ఎదవని అని మీరు చెప్తున్నారు ఇంటర్వ్యూ, అంతేనా? సార్ తప్పు ఆ మాట నేను మాట్లాడలేదు. నేనంటానండి, మీరు అన్నారు కాదు. మిమ్మల్ని మీరు తిట్టుకుంటే నేనేం చేయగలను? ఓకే సరే, అయితే నేను ఆ ఛాన్స్ కూడా ఎవరికి ఇవ్వలేండి. వదిలేండి, మీరు ఎక్కడ సార్ పెద్దోళ్ళు కదా. బచ్చన్ సినిమా, ఎందుకు మిస్టర్ బచ్చన్ సినిమా ఇటీవల కాలం మీరు చెప్పినట్టే రవితేజ్ గారిని ధమాకా తర్వాత ఎవరు కూడా మళ్ళీ ప్రాపర్గా పోర్ట్రేట్ చేయలే. బహుశా ఆయన తీసుకున్న సబ్జెక్టులు కూడా కొంచెం పక్కకు జరగాలని, ఆయన రెగ్యులర్ ఇమేజ్ వేరే విధమైన సినిమాలు చేయాలని ఆయన అనుకోవడం వల్ల కావచ్చు. దీన్నే సార్, దీన్ని నేను ఏమంటానంటే ఇదే ప్రశ్నని ఇప్పుడు ధమాకా తర్వాత ఇంకెవరు సరిగ్గా చూపించారు, ఈ నెగటివిటీ పక్కన పెట్టి సార్ ధమాకా తర్వాత మళ్ళీ మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అని కూడా అనొచ్చు. మీరు ఈ నెగటివ్నే మీరు వదిలేస్తే, అదే నేను చెప్తున్నాను. మీరు ఏ ఫాలోవర్స్ కోసం అయితే పాకులాడుతున్నారో, ఏ ట్విట్టర్లో జనాలను ఫాలోవర్, ఏ రంజిత్ భయ్ అనుకున్నారో, ఆ నెగటివిటీ ఒక డైరెక్టర్ నువ్వు సినిమా తీయలేదంట కదా, కాదు ఒక డైరెక్టర్ కూర్చోబెట్టి నేను షేప్లెస్గా చెప్తాను, డైరెక్టర్ చెప్పట్లా. నేను క్వశ్చన్ ఎలా అడగలు, మీరు ఎలా ఒక చెప్తారు? డైరెక్టర్ నేను కూర్చోబెట్టి ఎలా చెప్తాను? మీరు ఇదే సినిమాని ఎలా తీయకండి సార్, ఎందుకు సార్ బ్యాక్లో పాకట్లేదు సార్, ఆ అమ్మాయిని అలా పక్కన నడిపించి మీరు ఇలా పక్కన నడుస్తూ పాడ తీయండి సార్, నేను ఎలా చెప్తాను సార్? అది మీ స్టైల్ ఆఫ్ మేకింగ్, మీ స్టైల్ ఆఫ్ విజువలైజింగ్, మీ స్టైల్ ఆఫ్ మూవీ మేకింగ్. నేను నా స్టైల్ ఆఫ్ రైటింగ్, నా స్టైల్ ఆఫ్ క్వశ్చనింగ్ నేను అడుగుతున్నాను. ధమాకా తర్వాత ఎవరు సార్ ఈ ఇంటర్వ్యూ కూడా చెప్పాను. రెండోది ఏమన్నాను, ఆయన సబ్జెక్ట్ను పక్కకు జరిగి వేరే డిఫరెంట్ సినిమాలు చేయబట్టి అని అన్నాను కదా, ఆ పాయింట్ కూడా ఉంది. మీరు అది దాని గురించి మాట్లాడరే, దానివల్ల ఆయన సినిమాలు ఫ్యాన్స్ని అంతవరకు అలరించలేకపోవడం వల్ల ఇప్పుడు ఆ ఆకలి మీ సినిమా తీర్చబోతోంది, దానికోసం వెయిట్ చేస్తున్నాను నేను చెప్తున్నా. థ్యాంక్ యూ. సో నాకు ఇంటర్వ్యూ కంక్లూజన్ ఏంటంటే, నేను గ్రేటాంధ్రమూర్తి గారి కంటే చాలా గొప్పవాడిని, వ్యక్తిగతంగా నాకంటే ఆయన చాలా మంచోడు. థ్యాంక్ యూ సార్ ఒప్పుకున్నందుకు.